హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి కంపౌండింగ్ ఆఫ్ అఫెన్స్ అడ్జుడికేషన్ స్పెషల్ కోర్ట్. ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఎంపవర్ టు డిజిగ్నేట్ కోర్ట్ ఆఫ్ సెషన్స్ యాజ్ ఎ స్పెషల్ కోర్ట్ ఫర్ ట్రయల్ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్. సో మనం ఒక స్పెషల్ కోర్ట్ని పెట్టాలి అంటే దానిలో అఫెన్సెస్ మనీ లాండరింగ్కి సంబంధించి ఎవరు డిజిగ్నేట్ చేస్తారు అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. సో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని కన్సల్ట్ అయ్యి ఒక స్పెషల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది ఫర్ మనీ లాండరింగ్కి అఫెన్సెస్ని చెక్ చేయడానికి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్, మిస్టర్ ఏ is a judicial magistrate, is a lower court. He was appointed to hold office of the special court. So special court కి మనం ఏం చెప్పినాము, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ హైకోర్టు చూసామని చెప్పినాము. ఈ హైకోర్టులో ఎవరు జస్టిస్ చూసుకుంటారు, చీఫ్ జస్టిస్ అని చెప్పినాము. సో స్పీడీ రికవరీ ఆఫ్ పెండింగ్ కోర్ట్ కేసెస్ అండర్ ద యాక్ట్ డిసైడ్ ద లైట్. సో ఇతను ఎవరు ఇప్పుడు చీఫ్ జస్ట్ మెజిస్ట్రేట్లో లోయర్ కోర్టులో మెజిస్ట్రేట్. వీళ్ళు తీసుకుంటారా స్పెషల్ కేసుకి డీల్ చేయడానికి? నో, తీసుకోకూడదు. ఎందుకంటే స్పెషల్ కోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఒక సింగిల్ జడ్జి ఉంటాడు. ఎవరు ఉంటాడు? సింగిల్ జడ్జి ఉంటాడు. ఇతన్ని ఎవరు అపాయింట్మెంట్ చేయాలి? ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేయాలి విత్ ద కాన్కరెన్స్ ఆఫ్ ఈ చీఫ్ జస్టిస్తో తీసుకొని విత్ హూ జ్యూడిక్షన్ ద జడ్జ్ టు బి అపాయింటెడ్ ఇన్ వర్కింగ్. సో ఇతని దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళని తీసుకుంటాము. సో ఏ పర్సన్ షిల్ నాట్ బి క్వాలిఫైడ్ హ్యాజ్ ఏ ఇతను అపాయింటెడ్ యాజ్ ఏ జడ్జ్ యాజ్ ఏ స్పెషల్ కోర్ట్ అన్లెస్ అతను ఒక సెషన్ జడ్జికి అయినా ఉండాలి ఆర్ అడిషనల్ సెషన్ జడ్జ్ అయినా అయి ఉండాలి. అంతేగాని మెజిస్ట్రేట్ లోయర్ కోర్టులో మెజిస్ట్రేట్ ఉన్న వాళ్ళని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉన్న పర్సన్ని తీసుకోకూడదు ఫర్ స్పెషల్ కోర్ట్కి ఆఫీసర్కి స్పీడీ రికవరీ డిస్పోజల్కి సంబంధించి. సో as per above provisions, which person shall be qualified for appointment as a judge of a special court if immediately before such appointment whole office as a session judge గా అండ్ అడిషనల్ సెషన్ జడ్జిగా ఉంటే అప్పుడు ఎలిజిబిలిటీలోకి వస్తారు. సో మన ఏ వచ్చేసి నాట్ కంప్లైంట్ అన్నారు కాబట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి రాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్, Excel Limited committed an offence under the Companies Act 2013. Okay, company commit అయింది అఫెన్స్ని. ఓకే, ద అఫెన్స్ ఫాల్స్ విత్ ఇన్ ద జ్యూడిక్షన్ ఆఫ్ స్పెషల్ కోర్ట్. సో ఈ స్పెషల్ కోర్టు ఏదైతే పెడుతున్నామో ఈ స్పెషల్ కోర్టులోకి వచ్చింది ఆఫ్ బూందీ డిస్టిక్. సో ఆ బూందీ డిస్టిక్ కంపెనీకి వచ్చింది ఇన్ విచ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ ఎక్సెల్ లిమిటెడ్. సో సిచ్యువేటెడ్ హౌఎవర్ ఇన్ బూందీ డిస్టిక్ దే ఆర్ 2 స్పెషల్ కోర్ట్స్. సో 2 స్పెషల్ కోర్ట్ని పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కంజక్షన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. సో 2 కోర్ట్స్ని పెట్టింది బూందీ డిస్టిక్లో. ఒకటి ఏమో ఎక్స్ ప్లేస్లో ఉంది, ఇంకోటేమో వై ప్లేస్లో ఉంది. ఐడెంటిఫై ద జ్యూడిక్షన్ ఆఫ్ స్పెషల్ కోర్ట్ ఫర్ ట్రయల్ ఆఫ్ అఫెన్స్ కమిటెడ్ బై ఎక్సెల్ లిమిటెడ్. సో ఇప్పుడు ఎక్సెల్ లిమిటెడ్ ఏ దానికి చెప్పుకోవాలి అనేది క్వశ్చన్. సో ఆల్ అఫెన్సెస్ విచ్ ఆర్ పనిషబుల్ ఇన్ దిస్ యాక్ట్ విత్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 2 years ఆర్ మోర్. ఎప్పుడు 2 years ఆర్ మోర్ ఉంటే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 years ఆర్ మోర్ ఉంటే షెల్ బి ట్రైబల్ ఓన్లీ ఇన్ స్పెషల్ కోర్ట్. ఓన్లీ ఇన్ స్పెషల్ కోర్టులోనే మనం ట్రీట్ చేస్తాము. ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఆ ఏరియాలో ఇన్ విచ్ రిజిస్టర్ ఆఫీస్ ఈజ్ కంపెనీ ఇన్ రిలేషన్ విచ్ హిస్ అఫెన్స్ ఈజ్ కమిటెడ్. సో ఈ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ కంపెనీ ఎక్కడైతే కమిట్ చేసిందో ఆ లొకేషన్లో ఉన్న స్పెషల్ కోర్ట్ డీల్ చేస్తుంది అకార్డింగ్ టు సెక్షన్ 436 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 వేర్ there are more special courts than one for such area by one such them as may be specified in behalf by the high court concern కి పోవాలి. సో హై కోర్ట్ కన్సర్న్కి పోవాలి. ఎందుకు మనకి హైకోర్టే మనకి చెప్పింది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కంజక్షన్ విత్ హైకోర్టుతోనే పోతున్నాం కాబట్టి ఇప్పుడు హైకోర్టు దగ్గరికి పోండి. ఏ స్పెషల్ కోర్ట్ దగ్గర పోవాలి, ఎక్స్ దగ్గర పోవాలి, నేను వై దగ్గర పోవాలనేది. సో according to given case there are more than one special court ఉన్నప్పుడు in such area where registered officer of Excel Limited is situated the jurisdiction for trial in special court will be specified by high court in state. సో రాజస్థాన్ స్టేట్కి ఏదైతే కోర్టు ఉందో హైకోర్టు ఆ కోర్టుకి వెళ్ళాలి ఫర్ ట్రయల్ పర్పస్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్, డిస్క్రైబ్ ద పవర్స్ ఆఫ్ స్పెషల్ కోర్ట్ ఆన్ trial of an offence where it appears to the special court that the nature of the case is such that the sentence of imprisonment for term exceeding 1 year you may pass it. సో స్పెషల్ కోర్టు యొక్క పవర్స్ ఏమున్నాయి అఫెన్సెస్కి సంబంధించి, ట్రయల్ అఫెన్సెస్కి సంబంధించి ఇప్పుడు ఒక స్పెషల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఎవరు ఎస్టాబ్లిష్ పెట్టినారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కంజక్షన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్కి. ఓకే, ఈ స్పెషల్ కోర్ట్ యొక్క పవర్స్ ఏమి అండ్ ఎప్పుడు ఇంప్రిజన్మెంట్ ఉన్నప్పుడు తీసుకుంటాము. ఆల్రెడీ ఇక్కడ చెప్పినాము 2 years ఆర్ మోర్ ఉన్నప్పుడు స్పెషల్ కోర్ట్ ఇంప్రిజన్మెంట్ 2 years ఆర్ మోర్ ఉన్నప్పుడు తీసుకుంటామని.
commencement or courts or summary trials, it appears in the special court that the nature of the case is that such that sentence of imprisonment from a term exceeding 1 year, ఎప్పుడు exceeding 1 year ఉంటే you may have to be passed, or that it is or for any other reason undesirable to try cause summarily, or the special court shall after hearing the parties after hearing the parties వాళ్ళ యొక్క విని and record an order to that effect, and thereafter recall any witness who may have been examined and proceed to hear or rehear in case according with the procedure. సో ఇవన్నీ పవర్స్ ఉన్నాయి. ఏమున్నాయి పవర్స్? ఒకటి, ఎక్కడైతే కమెన్స్మెంట్ చేసినామో ఆ కమెన్స్మెంట్ చేసినాక సమ్మరీ ట్రయల్స్ని వేస్తుంది ఈ స్పెషల్ కోర్ట్ అనేది. ఏవైతే నేచర్ ఆఫ్ కేస్కి సంబంధించి ఎవరైతే సెంటెన్స్ ఇంప్రిజన్మెంట్ అనేది ఎక్సీడింగ్ 1 year ఉంటావో పాస్ చేసిన దానికి ఆ ఎనీ అదర్ రీజన్కి ఉండి అన్డిజరబుల్ టు ట్రై ఇన్ కేస్ సమ్మరీ, అట్లాంటి కేసుల్లో ఈ సమ్మరీ కోర్ట్ ఎంటర్ అయ్యి ఆ పార్టీస్ యొక్క హియరింగ్ వినడము, ఆ పార్టీస్ని రికార్డ్ చేయడము, ఆ పార్టీస్కి ఆర్డర్కి ఏమేమి కావాలో దాని ఎఫెక్ట్ని చూసుకోవడం, అండ్ దేర్ ఆఫ్టర్ రికాల్ ఎనీ విట్నెస్ కావాలనుకుంటే రికాల్ చేయడము, who may have been examined and proceed to hear or rehear in case in accordance with the procedure. ఒకసారి వినాలనుకుంటే మళ్ళీ వినడం, మళ్ళీ రీహియర్ వినాలనుకుంటే మళ్ళీ రీహియర్ వినడం అని రెగ్యులర్ ట్రయల్స్ని వేస్తుంది స్పెషల్ కోర్ట్ అనేది. నెక్స్ట్, వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ రిగార్డింగ్ అప్పీల్ అగేనెస్ట్ అక్యూటల్. సో అప్పీల్ ఏముంది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, అప్పీల్ అగేనెస్ట్ అక్యూటల్. సో దీనికి అప్లికబుల్ అయ్యే సెక్షన్ ఏమి? 444. సో AAAకి అప్లికబుల్ అయ్యే సెక్షన్ 444. అకార్డింగ్ టు సెక్షన్ 444 ఏమి అప్పీల్ అగేనెస్ట్ అక్యూటల్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? సెక్షన్ 444 వస్తుంది. కంపెనీస్ యాక్ట్ 2013. ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఇన్ ఎనీ కేస్ అరైజింగ్ అండర్ ద యాక్ట్ డైరెక్ట్. సో ఏం చేస్తుందంటే, నువ్వు ఒక పర్సన్ ఉన్నావు, కే అనే పర్సన్వి, నువ్వు అక్యూజ్ అయినావు, అక్యూటల్ ఉన్నావు అంటే నువ్వు ఇంప్రిజన్మెంట్ అవును. పేరేం పేరు జాతిరత్నాల్లో వాళ్ళు ముగ్గురు అక్యూటల్స్ అయి ఉంటారు. ఎవరు? ముగ్గురు అక్యూటల్స్ అయి ఉంటారు. సో AAA లాగానే వాళ్ళు కూడా ముగ్గురు అక్యూటల్స్ అయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళని ఒక కంపెనీ అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే వాళ్ళ కోసం ఒక కంపెనీ ప్రాస్పెక్టర్స్ని తీసుకురావడం, ఆథరైజ్డ్ పర్సన్ని మన చిట్టిని పిలుచుకురావడం చేస్తుంది. సో any other person either by name or by virtue of his office or to present an appeal for an order of acquittal passed by any court. సో ఈ కోర్ట్కి పాస్ చేయడానికి అప్పీల్కి అక్విటల్కి తీసుకోవడానికి చూస్తుంది. అదర్ దెన్ హైకోర్టు. సో సేమ్ హైకోర్టు వాళ్ళని కాకుండా మిగతా కోర్టు వాళ్ళని ఎవరైనా పిలుచుకొని రావచ్చు, ఆర్ కంపెనీ ప్రాస్పెక్టర్ని పిలుచుకొని రావచ్చు. సో అప్పీల్ ప్రజెంటెడ్ బై సచ్ ప్రాసిక్యూటర్ ఆర్ అదర్ పర్సన్ షెల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ వ్యాలిడ్లీ ప్రజెంటెడ్ టు ద అక్విటల్ కోర్ట్స్. సో మన జాతిరత్నాల కోసం మన చిట్టి అప్పీల్ ఫైల్ చేసిన లైక్ ఏ ప్రాస్పెక్టర్ లాగా ఆర్ అదర్ పర్సన్ లాగా ప్రాక్ట్ చేసిన అది వ్యాలిడ్ అవుతుంది అప్పీలేట్ ఆ కోర్ట్కి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. మిస్టర్ ట్రూత్ ఏ డైరెక్టర్ ఆఫ్ హారిజన్ ప్రైవేట్ లిమిటెడ్. సో జస్ట్ సెకండ్. ఓకే పోయిందండి. నౌ క్వశ్చన్ నెంబర్ 61. మిస్టర్ ట్రూత్ a director of Horizon Private Limited is duly authorized by the board of directors to prepare and file రిపోర్ట్ని అదర్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసి ఫైల్ చేస్తున్నారు. డైరెక్టర్ వచ్చేసి మామూలుగా అతనే అథరైజ్ చేస్తారు టు ద డైరెక్టర్ రిజిస్టర్కి కంపెనీకి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ త్రో హీ ఫైల్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు రిజిస్టర్ ఇన్ టైమ్లో. హవెవర్ సబ్సిక్వెంట్లీ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఫైల్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఫాల్స్. ఎవరైతే ట్రూత్ అనే పర్సన్ ట్రూత్ఫుల్గా ఫైల్ చేయలేదు, ఫాల్స్గా ఫైల్ చేసినాడు అండ్ ఇన్అక్యురేట్గా ఫైల్ చేసినాడు రెస్పెక్ట్ టు మెటీరియల్ పర్టికులర్లీ నోయింగ్ ఇట్ టు బి ఫాల్స్. సో అతనికి తెలిసి ఫాల్ చేయలేదు. సో సబ్మిటెడ్ టు ద రిజిస్టర్ స్టే ద పెనల్ ప్రొవిజన్స్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో ఇప్పుడు అతనికి పెనల్ ప్రొవిజన్స్ ఏముంటుంది అంటే వస్తుంది మనకి సెక్షన్
447 వస్తుంది ఫ్రాడ్ కేసు. సెక్షన్ 447, ఎనీ పర్సన్ హూ ఈజ్ ఫౌండ్ టు బి గిల్టీ అండర్ దిస్ సెక్షన్ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ విచ్ షెల్ నాట్ బి లెస్ దెన్ 6 months కానీ, బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 10 years కానీ, అండ్ షెల్ బి ఫైన్ అండ్ విచ్ షెల్ నాట్ బి లెస్ దెన్ టు అమౌంట్ ఇన్వాల్వ్ ఆఫ్ ఫ్రాడ్ కానీ, ఆర్ ఎక్స్టెండెడ్ 3 times ఆఫ్ ఫ్రాడ్ కానీ, ప్రొవైడెడ్ దట్ ఫ్రాడ్ ఇన్వాల్వ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే ఇంప్రిజన్మెంట్ 3 years వేసుకుంటాము. సో అకార్డింగ్లీ చేస్తాము. సో ఇప్పుడు మనకి 447 ఏం చెప్తారంటే, ఒక ఫ్రాడ్ ఉందనుకోండి, ఇది అమౌంట్ అనేది ఫస్ట్ డివైడ్ చేస్తుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs ఉందా చూస్తుంది. ఎస్, అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 lakhs అనుకోండి. మీకు ఎట్లుంటుంది అంటే 6 months, నాట్ లెస్ దెన్ 6 months, లెస్ దెన్ నాట్ లెస్ దెన్ 6 months అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 months వేసుకోవచ్చు. అంటే ఒక 6 months, మినిమం 6 months మీకు ఇంప్రిజన్మెంట్ వస్తుంది. దాన్ని 10 years వరకు వేయచ్చు. 10 years వరకు వేయచ్చు. ఈ 10 గ్రేటర్ దెన్ అనుకోండి. ఒకవేళ అది కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, హెవీ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అయింది అనుకోండి, ఈ 6 ప్లేస్లో మీకు మినిమం వచ్చేసి 3 years పడుతుంది, మ్యాక్సిమం వచ్చేసి 10 years పడుతుంది. ఎప్పుడు 10 lakhs అబౌవ్ ఉంటే. అది ఇక్కడ చెప్పేది ఫ్రాడ్కి 447 అనేది. మిస్టర్ ట్రూత్ యాజ్ డైరెక్టెడ్ టు ఆఫ్ ఆర్జన్ ప్రైవేట్ లిమిటెడ్ షెల్ బి పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ opposite. Next, question number 71. What is the object of constituting panel of mediation and conciliation under the Companies Act 2013? Who can file application for mediation and conciliation? So, mediation cancellation ప్యానల్ని పెట్టడానికి గల ఆబ్జెక్ట్ ఏమి, ఆ ఆబ్జెక్ట్ని తర్వాత ఎవరెవరు ఫైల్ చేయొచ్చు మీడియేషన్కి అండ్ కన్సిలేషన్కి అనేది క్వశ్చన్ ఇక్కడ. అండర్ సెక్షన్ 442 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఇట్ ఈస్ ప్రొవైడెడ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ షెల్ మెయింటైన్ ప్యానల్. ఎవరు మెయింటైన్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఏదానికోసం? ఫర్ మీడియేషన్ బిట్వీన్ ద పార్టీస్ డ్యూరింగ్ ద పెండెన్సీ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ బిఫోర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్. సో ఏమైనా ప్రొసీడింగ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ, ఆర్ ట్రిబ్యునల్ దగ్గర కానీ, ఆర్ అప్లై ట్రిబ్యునల్ దగ్గర కానీ, ఆర్ ఎనీ యాక్ట్లో కానీ పెండింగ్ ఉంటే ఎవరి దగ్గర? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ, ట్రిబ్యునల్లో కానీ, అప్లై ట్రిబ్యునల్ దగ్గర కానీ, ఆర్ యాక్ట్ దగ్గర పెండింగ్ ఉంటే ఇన్ కామన్ ప్యారలెన్స్ మీడియేషన్. ఇన్ కామన్ ప్యారలెన్స్ మీడియేషన్ మీన్స్ ఇంటర్వెన్షన్ ఆఫ్ సమ్ థర్డ్ పార్టీ. సో ఒక పర్సన్ ఉన్నాడు అండ్ ఇంకొక పర్సన్ ఉన్నాడు, వీళ్ళిద్దరికి ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి హెచ్ అనే పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ వచ్చేసి ఎం అనే పర్సన్ అనుకోండి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఏ దానివల్ల ప్రాబ్లం వస్తుంది? ఈ థర్డ్ పర్సన్కి. సో ఈ పర్సన్ జే అనే పర్సన్ అనుకోండి. ఈ కేసెస్లో ఏమవుతుంది? మీడియేషన్ మీన్స్ ఇంటర్వెన్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఈ పర్సన్ ఇంటర్వెన్షన్ చేసుకొని ఇన్ ఏ డిస్ప్యూట్స్ విత్ ద ఇంటెన్షన్ టు రిసాల్వ్ ద డిస్ప్యూట్స్. వీళ్ళ ఇద్దరి యొక్క డిస్ప్యూట్ని రిసాల్వ్ చేసుకొని ఈ జే అనే పర్సన్ ఇన్వాల్వ్ కావడం, రిసాల్వ్ చేయడానికి. సిమిలర్లీ కన్సిలేషన్ మీన్స్ ద పవర్ టు అడ్జస్ట్ ఫర్ సెటిలింగ్ డిస్ప్యూట్స్ ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్ త్రూ ఎక్స్ట్రా జ్యుడిషియల్ మీన్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే కన్సిలేషన్లో వీళ్ళు ఒక ఫ్రెండ్లీ మేనర్లో నువ్వు కరెక్టే నువ్వు కొంచెం అడ్జస్ట్ నీ ఫ్రెండ్లీ మేనర్లో అడ్జస్ట్ చేస్తారు కన్సిలేషన్లో. నెక్స్ట్ ద ఆబ్జెక్ట్ బియాండ్ panel is disposed the matter pending before the government or tribunal has mentioned above. Now, filing an application for mediation and conciliation can be made by any parties to proceedings. So ఏ పార్టీస్ కైనా కానీ ప్రొసీడింగ్స్ చేసేటప్పుడు ఇట్ షెల్ బి అకంపనీడ్. సో ఫైలింగ్ ఎవరు చేసుకోవాలి? ఎవరైనా ఎనీ పార్టీ చేసుకోవచ్చు. మీరు పార్టీ అంటే మన పొలిటికల్ పార్టీ అనుకున్నారు, కాదు పార్టీ మీన్స్ ఇక్కడ పర్సన్స్. ప్రొసీడింగ్స్ ఇన్ షెల్ బి అకంపనీడ్ విత్ ఫీ ఉంటుంది అండ్ ఫార్మ్స్ ఉంటాయి, అవి ఫిల్ చేస్తే చాలు. నెక్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ అప్లైడ్ ట్రిబ్యునల్ బిఫోర్ ఎనీ ప్రొసీడింగ్ ఈజ్ పెండింగ్ బై సువో మోటో రిఫర్ ఎనీ మ్యాటర్ పర్టైనింగ్. సో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంటే, ఆ ట్రిబ్యునల్ దగ్గర పెండింగ్ ఉంటే, అప్లైడ్ ట్రిబ్యునల్ దగ్గర పెండింగ్ ఉంటే, ఆ పెండింగ్ ఉన్న వాటిని సువో మోటోగా మీరు ఇక్కడ వద్దులేండి వేరే దానికి వెళ్ళండి అని చెప్పొచ్చు. దానికి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ని ఎంతమందిని కావాలంటే అంతమందిని అటెండ్ చేస్తుంది. డీమ్డ్ ఫిట్ ఎంతమంది కావాలంటే అంతమందిని అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. In general meeting of XYZ Limited, while discussing on the matters of retirement and reappointment of Director Mr. X, allegations of fraud and financial statement irregularities were marked against him by some members. So Mr. X ni
రిటైర్మెంట్ రీఅపాయింట్మెంట్ జరుగుతున్నప్పుడు అలిగేషన్స్ వచ్చే ఫ్రాడ్ మీద అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులర్స్ మీద కొంతమంది మెంబర్స్ అగైనెస్ట్ ఉన్నాడు. దిస్ రిజల్టెడ్ ఇంటూ చోస్ ఇంటూ మీటింగ్. ద సిచ్యువేషన్ వాజ్ నార్మల్ ఓన్లీ ఆఫ్టర్ చైర్మన్ డిక్లేర్డ్ అబౌట్ ద ఇనిషియేటింగ్ అండ్ ఎంక్వైరీ అగైనెస్ట్. సో చైర్మన్ అన్న ఎంత పంచాయతీ మనం ఎంక్వైరీ పెడదాము అని అన్నాడు. ఇప్పుడు Section 439 of Companies Act provided that offences under this act shall be non-cognizable. Offences may be non-cognizable as per this section ప్రకారంగా. సో ఓకే, ఇది ఫ్రాడ్ కాబట్టి అలిగేషన్ చేసినారు ఫ్రాడ్ అని, ఇనిషియేటింగ్ చేద్దాం ఎంక్వైరీ అని. మామూలుగా 430 ప్రకారంగా ఏవన్నా అఫెన్సెస్ కానీ, అంటే వీళ్ళు డైరెక్ట్ ఫ్రాడ్ అంటే సరిపోదు, ఏవన్నా అలిగేషన్స్ కానీ ఏవన్నా అఫెన్సెస్ కానీ అండర్ దిస్ యాక్ట్ విల్ బి నాన్ కాగ్నిజబులే. ఏమి అన్నీ నాన్ కాగ్నిజబులే ఎక్సెప్ట్ రెండు ఈ జరిగే దానిలో 212 సెక్షన్ 212 ఈ సెక్షన్ కానీ ఆర్ కోర్ట్ కానీ, ఈ కోర్టుకి కూడా ఎవరైనా రిటర్న్ అగ్రిమెంట్ ఇవ్వాలి, రిటర్న్గా రాసేయాలి. ఎవరు రాసేయచ్చు? కంపెనీ యొక్క మెంబర్స్ కానీ, కంపెనీ యొక్క షేర్ పర్సన్స్ కానీ, రిజిస్ట్రార్ కానీ, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజర్ ఆర్ ఎనీ ఆథరైజర్ పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ. సో ఈ రెండు కేసెస్లో మాత్రమే మనం కాగ్నిజబుల్ తీసుకుంటాం. కాగ్నిజబుల్ విచ్ ఈజ్ ఏ సీరియస్ కేస్, ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ బెయిల్. బెయిల్ లేని కేసులో నువ్వు అటెండ్ చేస్తా అంటే ఎట్లయితుంది? ఎక్స్ పర్సన్ ఈజ్ ఏ నార్మల్ పర్సన్, ఆ పర్సన్ని తీసుకొని పోయి నువ్వు బెయిల్ లేకుండా వేస్తా అంటే యాక్సెప్ట్ చేయదు. చిన్న వాటికి ఫ్రాడ్ అంటే యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ రెండు కేసులో మాత్రమే మనం ఫ్రాడ్ అని తీసుకుంటాం. ఒకటి సెక్షన్ 212, నెక్స్ట్ ఇంకోటి కోర్ట్ కేసెస్లో కోర్టుకి ఎవరైనా రైటింగ్లో ఇస్తే, ఎవరు రిజిస్ట్రార్ కానీ, షేర్ హోల్డర్ కానీ, మెంబర్ ఆఫ్ కంపెనీ కానీ, ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ దిస్ బిహాఫ్. సో 439 ప్రకారంగా ఆఫ్ ఎవ్రీ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఎక్సెప్ట్ ద అఫెన్స్ అండర్ సెక్షన్ 6 subsection 212 shall be deemed to be non-cognizable within the meaning. So అన్ని non-cognizable except 212(6) తప్ప. నెక్స్ట్, no court shall take cognizance of an offence under this act which is alleged. సో జస్ట్ ఒక వీళ్ళు అలెజ్ చేస్తున్నారని దీన్ని ఫ్రాడ్గా తీసుకోకూడదు కోర్టు. టు హ్యావ్ బీన్ కమిటెడ్ బై ఎనీ కోర్ట్, కంపెనీ ఆర్ ఎనీ ఆఫీసర్ దేర్ ఆఫ్ ఎక్సెప్ట్ ఆన్ కంప్లైంట్ ఇన్ రైటింగ్. ఏమి కంప్లైంట్ అనేది ఉండాలి, అది కూడా రైటింగ్లో ఉండాలి. ఆఫ్ ద రిజిస్టర్ కానీ, షేర్ హోల్డర్ కానీ, మెంబర్ కానీ ఆఫ్ ద కంపెనీ ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ దట్ బిహాఫ్. సో దట్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ద కోర్ట్ షల్ నాట్ ఇనిషియేట్ ఎనీ సుమోటో యాక్షన్స్ అగైన్స్ ద డైరెక్టర్ మిస్టర్ ఎక్స్ వితౌట్ రిసీవింగ్ ఎనీ కంప్లైంట్స్ ఇన్ రైటింగ్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీ ఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ కంపెనీ ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ దిస్ బిహాఫ్. సో కోర్ట్ అనేది ఇనిషియేట్ చేయకూడదు సుమోటోగా అగైన్స్ మిస్టర్ ఎక్స్ పైన. నెక్స్ట్, వాట్ ఆర్ ద పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ రిగార్డింగ్ అపీల్ అగైనెస్ట్ అక్యూటల్స్. మనం ఇందాకనే చెప్పినాము జాతిరత్నాలకి మన చిట్టిని అపాయింట్ చేసినట్లు. సో పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ రిగార్డింగ్ అపీల్ అగైనెస్ట్ ద అక్యూటల్స్. సో మన అక్యూటల్స్ అంటే ఎవరు? జాతిరత్నాలు. ఇక్కడ ఏముంది? అపీల్ అగైనెస్ట్ అక్యూటల్ కాబట్టి సెక్షన్ 444. సో జాతిరత్నాలు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు? ఒక కంపెనీ ప్రాస్పెక్టస్ని అంటే చిట్టిని అపాయింట్ చేయొచ్చు, ఆర్ ఆథరైజ్డ్ ఎనీ అదర్ పర్సన్స్ని ఎయిదర్ బై నేమ్ ఆర్ బై వర్చు ఆఫ్ హిజ్ ఆఫీస్ టు ప్రజెంట్ అండ్ అపీల్ ఫర్ అన్ ఆర్డర్ ఆఫ్ అక్యూటల్ పాస్డ్ బై ఎనీ కోర్ట్స్. ఈ అక్యూటల్స్ మీద, మన జాతిరత్నాల మీద అప్పీల్కి ప్రజెంట్ చేయడానికి ఒక పర్సన్ని అపాయింట్మెంట్ చేయొచ్చు పాస్డ్ బై ఎనీ కోర్ట్ అదర్ దెన్ హైకోర్టు పర్సన్. ఈ చిట్టి వచ్చేసి హైకోర్టు పర్సన్ అయి ఉండకూడదు. అండ్ అపీల్ ప్రజెంటెడ్ బై సచ్ ప్రాస్పెక్టర్ ఆర్ అదర్ పర్సన్ షిల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ వ్యాలిడ్లీ ప్రజెంటెడ్ ఇన్ ద అపీలేట్ కోర్ట్. సో ఈ మన చిట్టి వచ్చేసి కంపల్సరీగా అపీలేట్ కోర్ట్కి ప్రజెంట్ కావాలి వ్యాలిడ్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ప్రొవైడింగ్ స్పీడీ ట్రయల్ ఆఫ్ అఫెన్స్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 షిల్ ఎస్టాబ్లిష్ డిజిగ్నేటెడ్ నెంబర్ ఆఫ్ స్పెషల్ కోర్ట్స్ ఇన్ ఏరియా. ఎన్ని కావాలనుకుంటే అన్ని పెడుతుంది. సో హ్యాస్ మే బి నెసెసరీ, ఎన్ని కావాలంటే అన్ని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోర్ట్స్ షిల్ బి డీమ్డ్ టు బి స్పెషల్ కోర్ట్ ఫర్ ద ప్రివైలింగ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ టు ద ప్రొసీడింగ్స్ బిఫోర్ ఏ స్పెషల్ కోర్ట్. స్పెషల్ కోర్ట్స్ కానీ కోర్ట్ సెషన్స్ని పెడుతుంది మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్లు కానీ ఆర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కానీ. సో ఆప్షన్ సి 438 డీల్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అమాంగ్ ద బిలో గివెన్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ డిసైడింగ్ ద క్వాంటమ్ ఆఫ్ ఫైన్ ఆర్ పనిష్మెంట్. సో క్వాంటమ్ ఆఫ్ ఫైన్ ఆర్ పనిష్మెంట్ ఎట్లా తీసుకుంటాము? నేచర్ ఆఫ్ బిజినెస్ ఏమి, సైజ్ ఆఫ్ బిజినెస్ ఏమి, దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో సైజ్ ఆఫ్ ద కంపెనీ అండ్ నేచర్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. సో 2 and 4 ఎక్కడ ఉంది? బి ఉంది. సో 446A. నెక్స్ట్,
Mr. Rudra, an employee, ఎవరైతేను ఎంప్లాయీ ఆఫ్ ఎ కంపెనీ ఫైల్ ఎ కంప్లైంట్ అగైన్స్ ద కంపెనీ ఫర్ ఇల్లీగల్ ఇష్యూ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ బిఫోర్ ద స్పెషల్ కోర్ట్. సో కంపెనీ ఇల్లీగల్గా చేస్తుందని స్పెషల్ కోర్ట్కి కంప్లైంట్ ఇచ్చినారు ఎవరు ఎంప్లాయీ. స్టేట్ ద కరెక్ట్ బేసిస్ ఫర్ రిజెక్షన్ ఆఫ్ సెడ్ కంప్లైంట్. సో ఇదేమి స్పెషల్ కోర్ట్ అనేది రిజెక్ట్ చేస్తుంది. ఒకవేళ రిజెక్ట్ చేయాలి అనుకుంటే ఏ కేసులో రిజెక్షన్ చేయొచ్చు. సో కంపెనీ యొక్క కంపెనీ వచ్చేసి కంపెనీస్ మీద ఏమైనా ఫైల్ చేయాలంటే కంప్లైంట్ పర్సన్ అయ్యి ఉండాలి, అప్పుడే ఫైల్ చేయడానికి. సో ఎంప్లాయీ ఈజ్ నాట్ ఏ కంప్లైంట్ పర్సన్ టు ఫైల్ కంప్లైంట్ అగైన్స్ ద కంపెనీ ఫర్ అన్ అఫెన్స్. ఫర్ అన్ అఫెన్స్ రిలేటింగ్ టు ఇష్యూ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్. సో ఇష్యూ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్కి ఎంప్లాయీ కాదు. సో కోర్ట్ అనేది తీసుకోకూడదు కాగ్నైజ్ అఫెన్స్గా. కోర్ట్ ఎప్పుడు తీసుకోవాలి, ఓన్లీ 4 కేసులు అని చెప్పినాము. మెంబర్ అయి ఉండాలి, ఆర్ షేర్ హోల్డర్ అయి ఉండాలి, ఆర్ రిజిస్టర్ అయి ఉండాలి, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉండాలి. వీళ్ళు 4 ఎవరైనా ఇస్తే ఆథరైజ్డ్ పర్సన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ చూడండి, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఆథరైజ్డ్ పర్సన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ 4 కేసెస్లో మాత్రమే కోర్ట్ అనేది అఫెన్స్ని ఫ్రాడ్గా తీసుకోవాలి, అఫెన్స్ని నాన్ కాగ్నిజబుల్గా తీసుకోవాలి. సో యాజ్ పర్ సెక్షన్ 439 Companies Act, no court shall take cognizance of any offence under this act which is alleged to have been committed by any company or any officer thereof, except on complaint in writing of the registrar, a shareholder or a member or a company or a person authorized by the central government in that behalf. So provided that the court may take cognizance of offence relating to issue and transfer of securities and non-payment of dividend complaints in writing by person సెబీ. సో పర్సన్ ఆథరైజ్డ్ బై సెబీగానే ఇస్తే తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు, సెబీ పర్సన్స్ తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ నథింగ్ ఇన్ ది సెక్షన్ షెల్ అప్లై టు ప్రాసిక్యూషన్ బై కంపెనీ అండ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఆఫీసర్. సో ప్రాసిక్యూషన్స్ ఏమి ఉండవు. నౌ విచ్ అఫెన్స్ ఆర్ డీమ్డ్ టు బి నాన్ కాగ్నిజబుల్. సో మనం నాన్ కాగ్నిజబుల్ ఎప్పుడు అంటాము, సో మనకి కాగ్నిజబుల్ ఆర్ నాన్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటే విచ్ ఈజ్ నాన్ బెయిలబుల్, నాన్ కాగ్నిజబుల్ అంటే విచ్ ఈజ్ బెయిలబుల్. అంటే నీకు ఇక్కడ బెయిలే దొరకదు, ఇక్కడ నీకు బెయిల్ దొరుకుతుంది. 439 ప్రకారంగా మనం ఆల్రెడీ చెప్పినాము 212 సబ్సెక్షన్ 6 అదొకటి పక్కన పెట్టాలి. అండ్ కోడ్ వచ్చేసి 4 పర్సన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలని చెప్పినాము. సో దాని ప్రకారంగా తీసుకుంటే నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కైండ్ ఆఫ్ criminal procedure 1972 every offence under this act except offence in order section 212 subsection 6 shall be deemed to be non cognizable within the meaning of said code. So no court shall take cognizance of an offence under this act which is alleged to have been committed by any court or any officer thereof except on complaints in writing రిజిస్టర్ కానీ షేర్ హోల్డర్ కానీ మెంబర్ కానీ ఆర్ కంపెనీ ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ దట్ బిహాఫ్ కానీ. సో వేర్ హ్యాజ్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ కోర్ట్ షెల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ విచ్ ఈజ్ అలెజ్డ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ బై ఎనీ కోర్ట్ ఆర్ అన్ ఆఫీసర్ దేర్ ఆఫ్ ఆన్ ద కంప్లైంట్ ఇన్ రైటింగ్ ఆఫ్ ఎ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ దిస్ బిహాఫ్. సో ఆథరైజ్డ్ పర్సన్ అయి ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్కి. నా కోర్ట్ మే టేక్ ఇన్ టు కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ రిలేటింగ్ టు ఇష్యూ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్, ఒకవేళ అది ఇష్యూ వచ్చేసి రిలేట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీ సంబంధించి ఉంటే ఆర్ నాన్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్కి సంబంధించి ఉంటే కంప్లైంట్స్ వచ్చేసి రైటింగ్ బై పర్సన్ ఆథరైజ్డ్ బై సెబీ వాళ్ళు ఇస్తేని అట్లాంటి కేసుల్లో కూడా అఫెన్స్ని ఫ్రాడ్గా తీసుకుంటాము. బట్ నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ సబ్సెక్షన్ ఏది ఈ సబ్సెక్షన్ షెల్ అప్లై టు ఎ ప్రాసిక్యూషన్ బై ఏ కంపెనీ ఆఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఆఫీసర్. సో ప్రాసిక్యూషన్ ఏమి చెయ్యము ఇక్కడ. నెక్స్ట్ వేర్ ఏ ద కంప్లైంట్ ఈజ్ రిజిస్టర్డ్ ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ద ప్రెసెన్స్ ఆఫ్ సచ్ ఆఫీసర్ బిఫోర్ ద కోర్ట్ ట్రయింగ్ ద అఫెన్స్ షెల్ నాట్ బి నెసెసరీ అన్లెస్ కోర్ట్ రిక్వైర్స్ ఈజ్ పర్సనల్ అటెండెన్స్ ఫర్ ద ట్రయల్. సో కంప్లైంట్ ఎవరైనా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ ఇచ్చినారు ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినారు, వీళ్ళు కంపల్సరీగా కోర్ట్కి ప్రజెంట్ కావాల్సిన అవసరం లేదు అన్లెస్ అదర్వైజ్ కోర్ట్ కన్నా అడిగితే తప్ప. నెక్స్ట్ ద అబవ్ ప్రొవిజన్స్ షెల్ నాట్ అప్లై టు ఎనీ యాక్షన్స్ బై ద లిక్విడేటర్ ఆఫ్ ఏ కంపెనీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అఫెన్స్ అలెజ్డ్ టు హ్యావ్ బిన్ కమిటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎనీ మ్యాటర్ ఇన్ చాప్టర్ 20 ఆర్ ఇన్ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ రిలేటింగ్ టు వైండింగ్ అప్ ఆఫ్ కంపెనీ. నెక్స్ట్ ద లిక్విడేటర్ ఆఫ్ ఎ కంపెనీ షెల్ నాట్ బి డీమ్డ్ టు బి అన్ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ. సో లిక్విడేటర్ వచ్చేసి ఆఫీసర్ కాదు కంపెనీకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 ఇన్ ద జనరల్ మీటింగ్ ఆఫ్ XYZ వైల్ డిస్కసింగ్ ద మ్యాటర్ రిటైర్మెంట్ ఎక్స్. సో ఆల్రెడీ మనం చెప్పినాము ఎక్స్ అనేవాడు అలిగేషన్ ఆఫ్ ఫ్రాడ్ చేసినా అని కొంతమంది మెంబర్స్ చెప్తున్నారు. సో సమ్ మెంబర్స్ చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు వీళ్ళేం రైటింగ్లో ఇంకా ఏమి ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమన్నారు, మిస్టర్ ఎక్స్ని ఇండికేషన్ చేయాలి అనుకుంటున్నారు. సో అది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కుడ్ నాట్ బి రీఅపాయింటెడ్. ద మ్యాటర్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్. సో నెక్స్ట్ డేకి న్యూస్ పేపర్లోకి వచ్చింది. నెక్స్ట్ డేకి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు కోర్టు తీసుకుంది ఇది రిటర్న్ డాక్యుమెంట్స్ ఉంది నాకు అని కోర్టు వెళ్ళి కాగ్నిజెన్స్ అఫెన్స్ కింద ఎక్స్ని తీసుకొని పోయి కాగ్నిజబుల్ అంటుంది. అది కరెక్టా
మనం క్లియర్గా చెప్పినాము, కోర్టుకి ఇన్ రైటింగ్లో ఇవ్వాలి. ఎవరు 4 మెంబర్స్, షేర్ హోల్డర్స్ కానీ, మెంబర్స్ కానీ, రిజిస్ట్రార్ కానీ, ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కానీ. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇష్యూకి సంబంధించి ఆర్ నాన్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్కి సంబంధించి ఉన్నప్పుడు అయితే సెబీ కానీ ఇవ్వచ్చు అని చెప్పినాము. అంతేకాని అదంతకదే వేరే పేపర్ ఎవిడెన్స్ని తీసుకుని ఇది కాగ్నిజెన్స్ ఆఫ్ అంటే యాక్సెప్ట్ చేయదు. సో నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ కోడ్ ఆఫ్ క్రిమినల్ కోడ్ 2126 అప్లికబుల్ కాదు. నో కోర్ట్ షిల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ alleged to have been committed any fraud any company or any officer except on the complaints writing by the registrar kani, shareholder kani, member of the company kani, or persons authorized by the central government in this behalf. So in the given case the court shall not initiate any suo motu actions against that act X without receiving any complaints in writing of the registrar of company, a shareholders of the company, or person authorized by the central government in this behalf. Next, what are the provisions related to constitution and working of mediation and conciliation panel as per section 442 of Companies Act? So mediation and conciliation panel వచ్చేసి ఇన్ కామన్ ప్యారలెన్స్లో మీడియేషన్ మీన్స్ ఇంటర్వెన్షన్. ఏమి మీడియేషన్ అంటే ఇంటర్వెన్షన్. ఈ మీడియేటర్ అంటే కదా. సో ఇంటర్వెన్షన్ చేసుకోవడం ఫ్రమ్ సమ్ థర్డ్ పార్టీ ఇన్ డిస్ప్యూట్స్ విత్ ఇన్ ద మెన్షన్ టు రీసాల్వ్. సో మీడియేషన్ అంటే ఒక థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ తీసుకోవడం, మీడియేషన్ ఎం అనే పర్సన్ ఉంది, థర్డ్ పర్సన్ మీన్స్ ఒక జే అనే పర్సన్ ఉన్నాడు, ఇంకొక హెచ్ అనే పర్సన్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి ప్రాబ్లం వస్తే ఈ పర్సన్ మిడిల్లో ఇంటర్వెన్షన్ చేసుకోవడం. సో దీన్ని మీడియేషన్ అంటాము. నెక్స్ట్ కన్సిలియేషన్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ఆర్ సెటిలింగ్ డిస్ప్యూట్స్ ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్. వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది, ఎంకి అండ్ హెచ్కి ప్రాబ్లం, వీళ్ళే అడ్జస్ట్ అవుతున్నారు. ఓకే ఈసారికి అది యాక్సెప్టెడ్, ఓకే ఈసారికి ఇది యాక్సెప్టెడ్, సో నెక్స్ట్ టైం నోట్ రిపీట్ ఇట్లా ఫ్రెండ్లీ మేనర్లో కావడం. నెక్స్ట్ దిస్ మీన్స్ this new provision introduced by the court Companies Act 2013 has come into force with effect from 1st April 2014. సో 1st April 2014 ఇది మనకి ఎఫెక్టివ్లోకి వచ్చింది. డేటెడ్ 26 March 2014కి తీసుకొచ్చినారు. ఎఫెక్టివ్ వచ్చేసి 1st April 2014కి. సెక్షన్ 442 Companies Act 2013 deals with constitution and functioning of mediation and conciliation of panel dispose the matters. సో 442 డీల్ చేస్తారు దీనికి సంబంధించి. సో సెక్షన్ 442 laid down the following with respect to constitution and working of the mediation and conciliation of panel. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది మెయింటైన్ చేస్తుంది ప్యానల్ని ఆఫ్ మీడియేషన్కి సంబంధించి. ఏదానికోసం సెంట్రల్ గవర్నమెంట్ షిల్ మెయింటైన్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. సో కొంతమంది ఎక్స్పోర్ట్ని మెయింటైన్ చేస్తే దాన్ని మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్యానల్ అంటాము. ఫర్ మీడియేషన్ బిట్వీన్ ద పార్టీస్ డూయింగ్ ద పెండెన్సీ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్స్ బిఫోర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ట్రిబ్యునల్. సో ఏమన్నా పెండింగ్ ఇష్యూస్ ఉంటే ఏదాని దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ, ట్రిబ్యునల్ దగ్గర కానీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గర కానీ, ఎవరి దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ, ట్రిబ్యునల్ దగ్గర కానీ, అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గర కానీ, అండర్ దిస్ యాక్ట్లో సిటిఏ దగ్గర ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని చూసుకోవడం కోసం ఇది పెట్టింది. నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ the case should be pending before the central government or tribunal or appellate tribunal under this act. సో అది పెండింగ్ ఇక్కడ ఉంటేనే అప్పుడు వాటికి పోతాము. నెక్స్ట్ ప్యానల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ద ప్యానల్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ సచ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హ్యావింగ్ సచ్ క్వాలిఫికేషన్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్. సో ఏ క్వాలిఫికేషన్ అయితే చెప్పిందో ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటుంది. ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ మీడియేషన్ అండ్ కన్సిలేషన్ కెన్ బి మేడ్. ఎవరు చేసుకోవచ్చు అప్లికేషన్ అంటే ఎనీ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు టు ద ప్రొసీడింగ్కి సంబంధించి. సో ఇట్ షెల్ బి అకంపెనీడ్ విత్ సచ్ ఫీ ఉంటుంది, ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసి ఎనీ పార్టీ అప్లై చేసుకోవచ్చు, నాకు మీడియేషన్ కావాలి, నాకు కన్సిలేషన్ కావాలని. నెక్స్ట్ కొన్ని కేసుల్లో ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ అపిలేట్ ట్రిబ్యునల్ వాళ్ళే బిఫోర్ విచ్ ఎనీ ప్రొసీడింగ్స్ ఏమైనా పెండింగ్ ఉంటే సుమోటోగా రిఫర్ చేస్తారు. ఈ మ్యాటర్ మనం డీల్ చేయాల్సినది కాదు, మీడియేషన్ అండ్ కన్సిలేషన్కి ట్రాన్స్ఫర్ చేయాలని. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ప్యానల్. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ట్రిబ్యునల్ ఆర్ అపిలేట్ ట్రిబ్యునల్ బిఫోర్ విచ్ ఎనీ ప్రొసీడింగ్స్ ఈస్ పెండింగ్ మే అపాయింట్ 1 or more ఎక్స్పర్ట్స్ ఫర్ ప్యానల్ హ్యాస్ మే డీమ్డ్ ఫిట్. సో ఒకవేళ ప్యానల్లో ఎవరైనా ఇంకా ఎక్స్పర్ట్ పర్సన్ కావాలనుకుంటే ఆ ఎక్స్పర్ట్ పర్సన్ని కూడా తీసుకుంటారు. నెక్స్ట్ ఫీజ్, terms and conditions of the experts. The fee and other terms, fees and other terms and conditions of the experts. The mediation and conciliation panel shall be such as may be prescribed. So procedure for the disposal of matter. In order to dispose the matter, the mediation and conciliation panel shall follow such procedures as may be. So dispose చేయాలంటే ఈ మీడియేషన్ అండ్ కన్సిలేషన్ డిస్పోజ్ చేసేటప్పుడు కంపల్సరీగా ప్రొవైడ్ చేసిన ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ని ఫాలో కావాలి. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ డిస్పోజల్ ఏమంటే ద మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్యానల్ షెల్ డిస్పోజ్ ద మ్యాటర్స్ రిఫర్ టు
ఇన్ వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months. సో నీ దగ్గరకు వచ్చిన దాన్ని వితిన్ 3 months లోపల నువ్వు క్లియర్ చేసేయాలి, మీడియేషన్ ఏదో ఒకటి చెప్పేయాలి. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ రిఫరెన్స్ ఆర్ ఫార్వర్డ్ ఇట్ రికమెండేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సో నీ రిఫరెన్స్లో వచ్చినా ఆర్ ఎవరైనా ఫార్వర్డ్ చేసినా నువ్వు వితిన్ 3 months లోపల అది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఫైల్ ద అబ్జెక్షన్స్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్యానల్. ఎనీ పార్టీ అగ్రీడ్ బై ద రికమెండేషన్ ఆఫ్ ద మీడియేషన్ అండ్ కన్సిలేషన్ ప్యానల్ మే ఫైల్ అబ్జెక్షన్ టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింటే సెంట్రల్ గవర్నమెంట్కి, ట్రిబ్యునల్ నుంచి వచ్చింటే ట్రిబ్యునల్కి, ఆర్ అప్లై ట్రిబ్యునల్ నుంచి వచ్చింటే అప్లై ట్రిబ్యునల్కి మనం అబ్జెక్షన్ని ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ద పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద యాక్ట్ అకౌంట్ 2013 రిగార్డింగ్ టు అపాయింట్ కంపెనీ ప్రాస్పెక్టర్. సో కంపెనీ ప్రాస్పెక్టర్ అపాయింట్ చేయడానికి ఏముంది, అండ్ టు అపాయింట్ అప్పీల్ అగేనెస్ట్ అక్యూటల్కి సంబంధించి ఏ సెక్షన్ 444 సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. మన జాతిరత్నాలు కేసు ఇది. పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయనిక ఎవరిని, మన చిట్టిని అపాయింట్ చేయనిక 443 పవర్స్ ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ టు అపాయింట్ కంపెనీ ప్రాస్పెక్టర్స్. దిస్ సెక్షన్ 443 కంపెనీస్ యాక్ట్ 2013 హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 12th September 2013 నుంచి వచ్చింది. దిస్ సెక్షన్ డాన్ ద ప్రొవిజన్ సీకింగ్ టు ప్రొవైడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ కంపెనీ ప్రాస్పెక్టర్. ఏమి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కంపెనీ ప్రాస్పెక్టర్ని అపాయింట్ చేయొచ్చు విత్ ద సేమ్ పవర్ హ్యాస్ గివెన్ ఇన్ ద పీసీ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో పీసీ అండ్ పబ్లిక్ ప్రిన్సిపల్ కమిషనర్కి ఏవైతే ప్రిన్సిపల్ కమిషనర్కి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎంతైతే ఉంటావో అన్ని పవర్స్ని ఇవ్వచ్చు. నెక్స్ట్ అపాయింట్ ఆఫ్ ద కంపెనీ ప్రాసిక్యూటర్స్. సో ద సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ మే అపాయింట్ జనరల్లీ ఫర్ ఇన్ కేస్ ఆర్ ఇన్ ఎనీ కేస్ ఎనీ కేస్ కానీ ఫర్ ఎనీ స్పెసిఫిక్ క్లాస్ ఆఫ్ కేసెస్ కానీ ఇన్ లోకల్ ఏరియాలో ఉన్నప్పుడు 1 or more persons కంపెనీ ప్రాసిక్యూటర్స్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద యాక్ట్. సో అటువంటి కేసులు అపాయింట్ చేస్తుంది. అండ్ powers and privileges. The person so appointed has a company prospector shall have the all powers and privileges under the public prosecutors కి ఏవైతే పవర్స్ ఉంటావో సెక్షన్ 24 ప్రకారంగా అపాయింట్ అయితే ఆ పవర్స్ అనేవి ఉంటాయి మన చిట్టుకి మొత్తానికి. నెక్స్ట్ అపీల్ అగేనెస్ట్ అక్యూటర్. సో అపీల్ అగేనెస్ట్ అక్యూటర్ ఏ సెక్షన్ 444 సెక్షన్. సో జాతిరత్నాలు ముగ్గురు ఉంటారు. సో అకార్డింగ్ టు కంపెనీ ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఇన్ కేస్ ఆఫ్ అరైజింగ్ ద అండర్ దిస్ యాక్ట్. సో కేసు అనేది అరైజ్ అయింది ఈ కేసులో, అగేనెస్ట్ దిస్ కేస్ వీళ్ళ తరపున అరైజింగ్ దిస్ తరపున కంపెనీ ప్రాస్పెక్టర్స్ అంటే మన చిట్టిని అపాయింట్ చేయొచ్చు. అండ్ అథరైజ్డ్ పర్సన్ అథరైజ్డ్ ఎనీ అదర్ పర్సన్ అదర్ పర్సన్ అంటే మన చిట్టిని అపాయింట్ చేయొచ్చు ఎయిదర్ బై నేమ్ కానీ ఆర్ బై వర్చ్యూ ఆఫ్ హిజ్ ఆఫీస్ కానీ. ఏ దానికోసం టు ప్రజెంట్ అపీల్ ఫర్ ఆర్డర్. సో వీళ్ళ కోసం అప్పీల్కి ప్రజెంట్ కావడానికి ఇన్ ఆర్డర్ ఆఫ్ అక్యూటబుల్ పాసిబుల్ బై ఎనీ కోర్ట్ అదర్ దెన్ హైకోర్ట్. సో అదర్ దెన్ హైకోర్టులో కాకుండా వేరే కోర్టులో కానీ. సో అప్పీల్ ప్రజెంటెడ్ బై సచ్ ప్రాసిక్యూటర్ ఎవరు, మన చిట్టి ఆర్ అదర్ పర్సన్ షిల్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ వ్యాలిడ్లీ ప్రజెంటెడ్ బై అక్యూటల్ కోర్ట్. సో అక్యూటల్స్ అంతా ఎవరు, జాతిరత్నాలు ముగ్గురు కోర్టుకి అటెండ్ అయినట్లనే తీసుకుంటాం, మన చిట్టి ఒకటి అటెండ్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 418th one. విచ్ ఆఫ్ ద వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ constituting panel for mediation and conciliation under the Companies Act 2013. So who can file application for mediation and conciliation? So ఎవరు ఫైల్ చేయొచ్చు, ఎనీ పర్సన్ ఫైల్ చేయొచ్చు. 442 కింద ఫైల్ చేయాలి. 443 ఏమి మన చిట్టిని అపాయింట్ చేసేది పవర్స్ నేటివి. 444 ఏమి అక్యూటల్కి సంబంధించి మన జాతిరత్నాలు వాళ్ళు. సో కంపెనీస్ యాక్ట్ 2013 ఇట్ ప్రొవైడ్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ షెల్ మెయింటైన్ ప్యానల్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్యానల్ని మెయింటైన్ చేస్తుంది. ఎవరు ఉంటారు ఆ ప్యానల్లో, ఎక్స్పర్ట్స్ ఉంటారు ఫర్ మీడియేషన్కి సంబంధించి ఏదానికి సంబంధించి బిట్వీన్ ద పార్టీస్ డూయింగ్ ద పెండెన్సీ ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్. ఏమైనా పెండింగ్ ఉంటే ఎవరి దగ్గర, బిఫోర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కానీ, ట్రిబ్యునల్ దగ్గర కానీ, అప్లై ట్రిబ్యునల్ దగ్గర కానీ. ఇన్ కామన్ ప్యాలెన్స్లో మీడియేషన్ అంటే ఏమి, మీడియేషన్ అంటే ఎం అనే పర్సన్ ఉంటుంది, హెచ్ అనే పర్సన్ ఉంటాడు, థర్డ్ పార్టీ వచ్చేసి జే అనే పర్సన్ ఉన్నాడు. ఆ థర్డ్ పార్టీ వచ్చి ఇంటర్వెన్స్ అయితే డిస్ప్యూట్స్ విత్ ద ఇంటెన్షన్ టు రిసాల్వ్ చేయనిక రిసాల్వ్ చేయనిక డిస్ప్యూట్ని జే అనే పర్సన్ ఇంటర్వెన్షన్ అవుతాడు. జగన్ అనే పర్సన్, జగదీశ్వర్ ఎట్లా పర్సన్స్. సిమిలర్లీ కన్సిలేషన్ మీన్ ద పవర్ టు అడ్జస్ట్ ఆర్ సెటిలింగ్ డిస్ప్యూట్స్. సో కన్సిలేషన్ అంటే మీ వీళ్ళే పవర్ టు అడ్జస్ట్ ఆర్ సెటిలింగ్ ద డిస్ప్యూట్స్ ఇన్ ఫ్రెండ్లీ మేనర్లో. ఓకే, అడ్జస్ట్ కావడం త్రూ ఎక్స్ట్రా జ్యుడిషియల్ మీన్స్ ద్వారా. నెక్స్ట్ ద ఆబ్జెక్ట్స్ బియాండ్ the panel is to dispose the matters pending before the government or tribunal has been mentioned. So filing an application for mediation and conciliation can be made. ఎవరు పెట్టుకోవచ్చు, ఎనీ పార్టీస్ టు ద ప్రొసీడింగ్స్. ఎవరైనా పర్సన్ ఆ పార్టీస్ పెట్టుకోవచ్చు ప్రొసీడింగ్స్ సంబంధించి సచ్ ఫామ్ని సచ్ ఫీని పే చేస్తే చాలు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆ ట్రిబ్యునల్ అప్లై ట్రిబ్యునల్ దగ్గర ఏమైనా పెండింగ్ కోసెస్ ఉంటే వాటిని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు ఫర్ మీడియేషన్ అండ్ కన్సిలేషన్కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 19th. మిస్టర్ జోసెఫ్ ఏ మెంబర్ ఆఫ్ ఆర్మన్ లిమిటెడ్కి సంబంధించి ఇది agreed due to failure of the company to make payment of dividend declared in AGM held in August 2015. సో ఆగస్ట్ 2015కు వాళ్ళకి ఈ కంపెనీ అనేది డివిడెండ్ పే చేయలేదంట. హీ మేక్ ఏ కంప్లైంట్ ఇన్ రైటింగ్. ఇన్ రైటింగ్లో ఇస్తున్నాడు. ఎవరైతేను మెంబర్
before the court of competent jurisdiction within the prescribed period of limitations, but the court refused to take as a cognizance of alleged offence. We explain the legal positions in this regard under the Companies Act. Also state the offences under the Companies Act which is cognizable and which are non cognizable. So cognizable offence, a court shall take cognizable offence of any offence under this act which is alleged to have been committed by the company or any officer thereof only in written complaints. Written complaints ఎవరు రిటర్న్ కంప్లైంట్స్ రిజిస్టరర్ కానీ షేర్ హోల్డర్ కానీ ఆర్ మెంబర్ కానీ ఆర్ person authorized by central government can in this behalf ki sambanthi. So provided that the court may take cognizance of offence relating to issue and transfer of securities and non-payment of dividend on complaint in writing by a person authorized by the special SEBI. So ఏముంది ఇక్కడ కోర్ట్ అనేది కాగ్నిజెన్స్గా తీసుకోవచ్చు అఫెన్స్కి సంబంధించి ఇష్యూ చేయడానికి ఆర్ ట్రాన్స్ఫర్ చేయడానికి సెక్యూరిటీస్ని ఆర్ ఏమన్నా నాన్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ ఉంటే ఆన్ కంప్లైంట్ ఇన్ రైటింగ్ బై పర్సన్ ఆథరైజ్డ్ బై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇన్ ద ప్రజెంట్ కేస్ మిస్టర్ జోసెఫ్ వచ్చేసి ఒక మెంబర్ కంపెనీకి సంబంధించి ఇది అగ్రీడ్ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ కంపెనీ టు మేక్ ఏ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ ఇన్ ద ఏజిఎం ఇన్ ఆగస్ట్ 2015 సంబంధించి హీ మేక్ ఏ కంప్లైంట్ ఇన్ రైటింగ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ కంపెటెంట్ జ్యూరిడిక్షన్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ లిమిటేషన్స్ బట్ కోర్ట్ రిఫ్యూజ్ టు టేక్ కాగ్నిజెన్స్ as the offence. So here the court shall take cognizance of offence relating to non-payment of dividend as the shareholders have made a complaint in writing before the competent jurisdiction. So your competent jurisdiction ki provide cheyali. Now cognizance of offence relating to non-payment of dividend has shareholders have made complaint in writing before the competent jurisdiction. Competent jurisdiction లో ఫైల్ రైట్ చేయాలి దీనికి సంబంధించి. నెక్స్ట్ కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. Overriding the provisions given under the Code of Criminal Procedure 1973, every offence under this Companies Act except 212 subsection 6 ఇది ఒకటి పక్కన పెడితే రిమైనింగ్ అన్ని నాన్ కాగ్నిజబుల్ తీసుకుంటాము. విత్ ద ఇన్వెస్టిగేషన్ ఇంటూ అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ బై సిఫో ఆఫీస్ షెల్ బి డీమ్డ్ టు బి నాన్ కాగ్నిజబుల్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ సెడ్ కోడ్ అండ్ దిస్ దేర్ఫోర్ ద అఫెన్స్ హ్యాస్ కవర్డ్ అండర్ సెక్షన్ 2126 షెల్ నౌ బి డీమ్డ్ టు బి కాగ్నిజబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఏమవుతుంది వేర్ పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ person without warrant and are non-bailable. The Companies Act 2013 established the offence covered under section 226 as a public wrong which was prevented and controlled. So this is non-bailable nature offence deter the offender and other persons for committing further and similar offences. So ఇది non-bailable, వేరే ఎవరు చేయకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. Before imposing penalty, the adjudicating authority issued a show cause notice issuation. ఎవరు adjudicating authority వాళ్ళు to the company and its officer on 15th July 2020 to represent before the adjudicating authority. సో వాళ్ళని adjudicating కోర్టు దగ్గర ఒకసారి వచ్చి కలవమనింది. ఓకే, the notice was served on them on 31st July 2020 సర్వ్ చేసింది. స్టేట్ ద టైమ్ లిమిట్ టైమ్ పీరియడ్ విత్ ఇన్ విచ్ ద షోకాస్ నోటీస్ అండ్ ఇట్ ఆఫీసర్ who were called upon may be present before the adjudication authority greater than 15 or less than or equal to 30 days. అది ఐ థింక్ దీని అనుకుంటా. సో ఇష్యూ ఆఫ్ రిటర్న్ నోటీస్ బై అడ్జుడికేటింగ్ ఆఫీసర్. సో అడ్జుడికేటింగ్ ఆఫీసర్ అనేవాడు ఒక రిటర్న్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. రూల్ 3 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ కంపెనీస్ ప్రకారంగా సెక్షన్ 454 ఆఫ్ కంపెనీస్ యాక్ట్. సో 454 ప్రకారంగా say that before adjudicating penalty ఉంటే the adjudicating officer ఎవరు adjudicating officer వచ్చేసి షెల్ ఇష్యూ అండ్ రిటర్న్ నోటీస్ ఇన్ ఏ స్పెసిఫైడ్ మేనర్. ఎవరికి కంపెనీకి కానీ ఆర్ ఆఫీసర్ ఆఫ్ కంపెనీ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్ కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్కి కానీ హ్యావ్ ద కేస్ మే బి టు షో కాస్ నోటీస్. షో కాస్ నోటీస్ అనేది కంపల్సరీ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ద నోటీస్. సో నోటీస్లో స్పెసిఫై చేయొచ్చు ఏ పీరియడ్కి రావాలనేది. అందులో నాట్ లెస్ దెన్ 15 days and more than 30 days from the date of service of notice. అంటే 15 days మించి కానీ ఆర్ 30 daysకి క్రాస్ చేసి కానీ ఉండకూడదు. అంటే 15 to 30 days మిడిల్లోనే ఉండాలి. నాట్ మోర్ దెన్ 30 days. ఇక్కడ ఎన్ని ఇష్యూ చేసినాడు షోకాస్ నోటీస్ ఎప్పుడు 15th రిప్రజెంట్ బిఫోర్ అడ్జుడికేటింగ్ ఇది ద నోటీస్ వాస్ సర్వ్డ్ ఆన్ దెమ్ ఆన్ 31st July. 15th నుంచి 31st అంటే 15 క్రాస్ అవుతాయి, 30 లోపలనే ఉంటుంది. సో
such period may be specified in the notice. Why the penalty should not be imposed. సో అందులో నోటీస్లో ఏం చెప్పొచ్చు, మేము పెనాల్టీ ఎందుకు వేయకూడదు అనేది చెప్పడానికి మీరు మా దగ్గర రండి అని చెప్పొచ్చు. అకార్డింగ్లీ ద కంపెనీ అండ్ ఇట్స్ ఆఫీసర్ షెల్ బి ప్రజెంటెడ్ బిఫోర్ ద అడ్జుడికేటింగ్ అథారిటీ ఆన్ ఆర్ బిఫోర్ 30 ఆగస్ట్ 2020 నాట్ మోర్ దెన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్. సో మనకి ఎప్పుడు వచ్చింది, మనకి సర్వ్ చేసినది 31st July 2020 వచ్చింది కాబట్టి ఈ నుంచి 30 days లోపల వాళ్ళు అటెండ్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ కేస్ స్టడీ. ఇందులో ఏం చెప్తారంటే 39. సో ఇందులో ఏం చెప్తారంటే మొత్తానికి ఓ కంపెనీ ఉంటుంది, ఏమి డెఫ్ కంపెనీ ఉంటుంది. ఓకే, డెఫ్ కంపెనీ ఉంది, లిమిటెడ్ కంపెనీ. ఇది అండ్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. ఏమిది అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. ఇన్కార్పొరేషన్ వచ్చేసి అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 హ్యావింగ్ ఇట్స్ రిజిస్టర్ ఆఫీస్ ఇన్ రాజస్థాన్. సో ఎక్కడ ఇది రిజిస్టర్ అయినది, రాజస్థాన్లో రిజిస్టర్ అయింది. ఓకే నెక్స్ట్ the register after inspection of books of account or inquiry under the section 206. సో అండర్ సెక్షన్ 206 కింద రిజిస్టర్ చేసుకున్నారు. ఓకే, 206 కింద ఇంక్వైరీ చేస్తున్నాము 206 కింద. అండ్ అదర్ బుక్స్ అండ్ పేపర్స్ ఆఫ్ డెఫ్ లిమిటెడ్ అండర్ సెక్షన్ 207. సో ఇన్స్పెక్షన్ ఇంక్వైరీ సెక్షన్స్ వచ్చేసినాయి. సబ్మిటెడ్ ఏ రిపోర్ట్ ఇన్ రైటింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్క్లూడింగ్ రికమెండేషన్ దట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ వాజ్ నెసెసరీ గివింగ్ హిజ్ రీజన్స్. సో సపోర్ట్. సో రిజిస్టర్ ఫస్ట్ చేసేసినాడు, ఇన్స్పెక్షన్ ఇంక్వైరీ రిపోర్ట్ ఇచ్చినాడు సెంట్రల్ గవర్నమెంట్కి. నౌ central government is of the opinion that it is necessary to investigate into affairs of the company by CFO. సో సిఫోని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాడు మన పర్సన్. సో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో ఇది కానీ సిఫో చేయొచ్చు, దానికి సంబంధించి కానీ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ ద డైరెక్టర్ ఆఫ్ సిఫో. ఎవరు? ద డైరెక్టర్ ఆఫ్ సిఫో appointed an investigating officer who called on the director of the company and arrested the director of the company. The director demanded the reason for such arrest. సో ఆ పర్సన్ని అరెస్ట్ చేసే పవర్స్ అనేది మనకి సిఫో డైరెక్టర్స్ ఉంటాయా. సిఫో వచ్చేసి ఒక కంప్లైంట్ అథారిటీ లాగా కాబట్టి డైరెక్టర్స్ని అరెస్ట్ చేయొచ్చు. ఇది అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కాబట్టి, సో అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కాబట్టి ఇది అరెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. వేర్ హ్యాస్ తర్వాత దానికి ఏం చెప్పినారు, అతనికి ఒక రీజన్ని కూడా చెప్పలేదు, ఎందుకు మనము అరెస్ట్ చేస్తున్నాం అనేది చెప్పలేదు సిఫో డైరెక్టర్ అనేది. కానీ మనం ఏం చేయాలంటే అరెస్ట్ చేసినప్పుడు అది డైరెక్టర్ యొక్క డ్యూటీ. సిఫో అనేది ఇన్ఫామ్ చేయాలి గ్రౌండ్స్ అరెస్ట్కి అండ్ ఏ దానికోసం అరెస్ట్ చేస్తున్నాం అనేది అండ్ ఏ దానికోసం అరెస్ట్ చేస్తున్నాం అనేది కంపల్సరీగా చెప్పాలి. అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు, అండ్ అరెస్ట్ చేసేదానికి గ్రౌండ్స్ని చెప్పాలి. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ వర్ ప్రొడ్యూస్ బిఫోర్ ద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచ్ మనం ఎంత లోపల మనం ప్రొవైడ్ చేయాలి, వితిన్ 24 hours లోపల మనం ప్రొడ్యూస్ చేయాలి వీళ్ళ ముందరికి. బెయిల్ త్రూ ద ప్రాసిక్యూషన్ అపోజిట్ టు ద అప్లికేషన్ ఫర్ బెయిల్. సో వీళ్ళు ఏం చేసినారు, అపోజ్ చేసినారు. ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద డైరెక్టర్ సిఫో సబ్మిటెడ్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఎవరికి? సెంట్రల్ గవర్నమెంట్కి సిఫో సబ్మిట్ చేసినాడు రిపోర్ట్ని. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద రిపోర్ట్ డైరెక్టెడ్ ద సిఫో టు ఇనిషియేట్ ప్రాసిక్యూషన్ అగైన్స్ ద కంపెనీ. ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయమనింది against the company and its officers or employees who are been employment in the company or other person directly or indirectly connected with the affairs of the company. Okay, the charge sheet was presented against the accused director of the company before the special court, and after completion of trial the court was convicted that director and sentenced them to imprisonment of for a term 6 months and fine will be 2000 rupees. So fine them ఎప్పుడైతే కన్విక్ట్ అవుతాడో ఇతను కన్విక్ట్ అయినాడో, ఎవరు? డైరెక్టర్ కన్విక్ట్ అయిన ఆ రోజు అతను ఏం చేయాలంటే వెకేట్ చేయాలి ఆఫీస్ని. కంపెనీ యొక్క వెకేషన్ అనేది అప్లికబుల్ వస్తుంది. సెక్షన్ 167 అనుకుంటా వెకేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, నౌ వాట్ ఈస్ ద దేర్ ఇన్ ఎంసీక్యూ ఎగ్జామ్. సో ఫస్ట్ MCQ, if the central government is of the opinion to order
investigation into affairs of the company on receipt of report of the register under section 208 of the Companies Act. State the correct statement in the initiation of order. సిఫోకి పంపించవచ్చు 212 ప్రకారంగా 212 ప్రకారంగా ఎస్ ఈ కెన్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ అన్న చెప్పవచ్చు ఇన్స్పెక్టర్కి అండర్ సెక్షన్ 210కి ఆర్ సిఫో కన్నా పంపించవచ్చు 212కి. అవి సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిషనరీ. నెక్స్ట్ is mandatory. CFO is director CFO a competent authority to arrest is director CFO a competent authority to arrest the director of development and unlisted company. Yes, చేయొచ్చు. ఎస్ డైరెక్టర్ సిఫో ఈజ్ సిఫో డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో కంపెనీ అథారిటీ లాగానే టు అరెస్ట్ చేయొచ్చు డైరెక్టర్ ఆఫ్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. నెక్స్ట్ ఈ ద duty it is the duty of the director CFO to inform arrestee the grounds of arrest. Yes, it is the duty of the director CFO to inform the grounds of arrest as well as right of the arrestee. So adi right kuda to know the grounds of arrest ki. So option A is the correct. Next, within how much time are arrested director of Def Limited required to produce before the judiciary? 24 hours. So within 24 hours of arresting someone. Next, what do the director of Def Limited vacate the office of director in the company? Director ఎప్పుడు vacate చేయాలి? As and when the investigation జరుగుతున్నాడో ఆ రోజు. సో ఆన్ ద డేట్ when the director was convicted by the special court. సో స్పెషల్ కోర్ట్ ఎప్పుడైతే కన్విక్ట్ చేసి ఆ రోజు అతను వెళ్ళిపోవాల్సి వస్తుంది, కంపెనీ నుంచి వెకేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 22? మిస్టర్ డి ఎవరు? మిస్టర్ డి ఈజ్ ఏ టెక్నికల్ మెంబర్ ఆఫ్ ఏ ఎన్సిఎల్టీకి అతను టెక్నికల్ మెంబర్ ఆన్ 1st July 2012 ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో ఎన్ని ఇయర్స్కి తీసుకున్నాడు? 5 yearsకి తీసుకున్నాడు. ఈ విల్ బీ కంప్లీటింగ్ 62 years. సో అతనికి ఇప్పుడేమో 5 yearsకి తీసుకున్నాము. అతనికి ఏజ్ ఎంత ఉంది? ఇప్పుడు 62 years ఉంది. ఆన్ 30 June 2020కి మనం 2012 అంటే ఓకే, 2017 కంటే 62 years వస్తుంది. ఎక్స్ప్లెయిన్ వెదర్ ఈ కెన్ బి రీఅపాయింటెడ్ ఆన్ ద ఎన్సిఎల్టీ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఇది టెన్యూర్. సో ఈ టెక్నికల్ మెంబర్ని మళ్ళీ రీఅపాయింట్ చేసుకోవచ్చా అనేది క్వశ్చన్. సో ఐడెంటిఫై ద పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 రిగార్డింగ్ టు అపాయింట్ కంపెనీ ప్రాసిక్యూటర్. సో కంపెనీ యొక్క ప్రాసిక్యూటర్ని రీఅపాయింట్ చేయొచ్చా అనేది ఇది క్వశ్చన్. అండ్ అపీల్ అగైనెస్ట్ ద అక్యూటర్. అపీల్ అగైనెస్ట్ ద అక్యూటర్ అంటే ఏమి? AAA, దట్ ఈస్ 444 సెక్షన్ జాతి రత్నాలు కేసు. చిట్టిని అపాయింట్ చేయొచ్చు కంపెనీ ప్రాసిక్యూటర్. ఆర్ ఎనీ అదర్ పర్సన్ అన్నప్పుడు చిట్టిని అపాయింట్ చేసుకోవచ్చు. ఆర్ పర్సన్ వచ్చేసి చిట్టి వచ్చేసి కంపల్సరీ ప్రజెంట్ కావాలి ఆ కోర్టులో. అకార్డింగ్ first section 413 of the Companies Act 2013, president and every other member ఎవరు? ప్రెసిడెంట్ కానీ ఎవ్రీ అదర్ మెంబర్ ఆఫ్ ద ట్రిబ్యునల్ కానీ షెల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 5 years. ఎన్ని ఇయర్స్ ఉంటాడు? 5 years ఉంటుంది. ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్స్ అప్ టు హిస్ ఆఫీస్ అండ్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఫర్ అనదర్ టర్మ్స్ ఆఫ్ 5 years. సో ఒక 5 years ఉండొచ్చు. అండ్ మళ్ళీ రీఅపాయింట్మెంట్ కావాలనుకుంటే మళ్ళీ 5 years అపాయింట్ కావచ్చు. అండ్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఫర్ అనదర్ టర్మ్ ఆఫ్ 5 years. అండర్ సెక్షన్ 413 మెంబర్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్ షెల్ హోల్డ్ ఆఫీస్ యాజ్ ఏ సచ్ అంటిల్ హీ అటెండ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఒకవేళ అతను కానీ ప్రెసిడెంట్ అయితే ద ఏజ్ విల్ బి 67 years. సో జస్ట్ సెకండ్, ఎవరు ఇక్కడ? ప్రెసిడెంట్ కానీ అయితే 67 years వరకు. అండ్ వేరే ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు మెంబర్ అయితే ఎవరు? మెంబర్ అయితే వాళ్ళ ఏజ్ ఎంత? 65 years వరకు వాళ్ళు సర్వ్ చేయొచ్చు. ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ మిస్టర్ డి వచ్చేసి మనకి టెక్నికల్ మెంబర్ అన్నాడు. సో member of NCLT on 1st July 2012 for a period of 5 years. He will be completed 62 years on 30 June 2017. He can also be reappointed after his initial term of 5 years is over. But since he shall be attaining the age of 65 years as on the year of 30 June 2020, he will have to step down from the post after he is attaining the age of 65 years. So ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటే 67 years వరకు ప్రెసిడెంట్ చేయొచ్చు. మెంబర్గా అయితే 65 years వరకు చేయొచ్చు. సో అతనికి 3 years తర్వాత అతను వేకేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు అపాయింట్ కంపెనీ ప్రాసిక్యూటర్. సో దిస్ సెక్షన్ లెట్ డౌన్ 443 ప్రకారంగా అపాయింట్ చేసుకోవచ్చు. 444 ప్రకారంగా అక్యూటర్కి సంబంధించి డీల్ చేస్తాము AAA. సో powers of central government to appoint company prosecutor. This section laid down the provisions seeking to provide that the central government may appoint company prosecutor with the same power has given under
ప్రిన్సిపల్ కమిషనర్కి ఏమైతే ఉంటావో అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లో వాళ్ళ పవర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీ ప్రాసిక్యూటర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ జనరల్లీ ఫర్ ఎనీ కేస్ ఇన్ ఎనీ కేస్ ఆర్ ఎనీ స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ కేస్కి సంబంధించి వన్ ఆర్ మోర్ పర్సన్ హ్యాస్ కంపెనీ ప్రాసిక్యూటర్గా ఫర్ ద కండక్ట్ ఆఫ్ ప్రాసిక్యూటింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ యాక్ట్కి సంబంధించి అండ్ పవర్స్ ఆర్ ప్రివిలేజెస్ ద పర్సన్ సో అపాయింటెడ్ హ్యాస్ ఏ కంపెనీ prosecutor shall have all the powers and privileges conferred on public prosecutor appointed under section 24 ప్రకారంగా appeal against accuser according to section 444 of Companies Act 2013 the central government may in any case arising under this act direct చేయొచ్చు కంపెనీ ప్రాసిక్యూటర్కి ఆర్ అథరైజ్డ్ పర్సన్ అపాయింట్ చేయడానికి ఏదైనా నేమ్ కానీ ఆ వర్చు ఆఫ్ హిస్ ఆఫీస్ కానీ టు ప్రజెంట్ అండ్ అపీల్ ఫర్ ద ఆర్డర్. సో ప్రజెంట్ కావడానికి వాళ్ళ యొక్క ఆర్డర్ ఆఫ్ అక్యూటర్కి సంబంధించి పాస్ అవుతుంటే కోర్టులో, బట్ అదర్ దెన్ హైకోర్టుకి సంబంధించి హైకోర్టుకి గవర్నమెంట్ అపాయింట్ చేయదు. నెక్స్ట్ అప్పీల్ వచ్చేసి అప్పీల్ ప్రజెంటెడ్ బై ద సచ్ ప్రాసిక్యూటర్. ఎవరు మన చిట్టి వచ్చేసి ప్రజెంట్ కావాలి, చిట్టి ప్రజెంట్ అయితే అక్యూటల్ కోర్టుకి ప్రజెంట్ అయినట్లనే తీసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. మిస్టర్ ప్రతిజీ వాజ్ అపాయింటెడ్ హ్యాజ్ ఏ మెంబర్ ఆఫ్ నేషనల్. ఎట్లా అపాయింట్ అన్నాడు? మెంబర్గా అపాయింట్ అన్నాడు. మెంబర్కి ఎంత ఏజ్ 65 years వరకు ఉండొచ్చు, ప్రెసిడెంట్ అయితే 67 years వరకు ఉండొచ్చు. డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2018 ఈ వాజ్ అడ్జడ్జ్డ్ హ్యాజ్ అన్ ఇన్సాల్వెంట్ బై ద కంప్లైంట్ కోర్ట్. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ ఆఫ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిమూవ్డ్ మిస్టర్ ప్రతిజీ ఫ్రమ్ ద మెంబర్షిప్ ఆఫ్ ద NCLT బీయింగ్ అగ్రీడ్ బై ద డెసిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో అదేమో రిమూవ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, అతనేమో అగ్రీ అయినాడు. అపోజ్డ్ యూ టు కన్ఫర్మ్ హిమ్సెల్ఫ్ వెదర్ ద డెసిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ అప్రాప్రియేట్ సిన్స్ హీ వాజ్ నాట్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ ఆడ్. సో అతనికి రీజనబుల్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయాలంట. మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ జస్టిస్ న్యాచురల్ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేయలేదంట. అడ్వైజ్ చేయండి అంటున్నాను. Also, state the circumstances in which the central government, after consultation with Chief Justice of India, can remove any person from the office of President, Chairperson, or any member of the National Company Law Appellate Tribunal ki. So your answer should refer to the relevant provisions of the Companies Act. So according to section 417 of the Companies Act 2013, central government may, after consultation with your చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కన్సల్టేషన్ అయ్యి రిమూవ్ చేయొచ్చు ఫ్రమ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ చైర్పర్సన్ ఆర్ ఎనీ మెంబర్స్. సో ప్రెసిడెంట్ని కానీ ఒక చైర్పర్సన్ కానీ ఒక మెంబర్ని కానీ రిమూవ్ చేయొచ్చు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మీట్ అయిన తర్వాత. ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ అనేది. హ్యాస్ బీన్ అడ్జూడ్, ఎప్పుడు అతను కానీ అడ్జడ్జ్డ్ యాజ్ ఇన్సాల్వెంట్. సో ఇన్సాల్వెంట్గా అడ్జడ్జ్ అయినప్పుడు. ఆర్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ ఆఫ్ అన్ అఫెన్స్ విచ్ ఈజ్ ఒపీనియన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్స్ మోరల్ టైప్. సో కన్విక్ట్ అయినాడు అఫెన్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ అందులో మోరల్ టైప్డ్ అంటే హ్యాస్ బికమ్ ఫిజికల్లీ ఆర్ మెంటలీ ఇన్కేపబుల్ యాక్టింగ్ సచ్ యాజ్ ప్రెసిడెంట్ కానీ చైర్మన్గా కానీ మెంటల్. సో మెంటల్గా ఫిజికల్గా ఇన్కేపబుల్ అయినాడు ఆ కేసులో కూడా అతన్ని రిమూవ్ చేయొచ్చు. ఆర్ యాజ్ అక్వైర్డ్ సచ్ ఫైనాన్షియల్ ఆర్ అదర్ ఇంట్రెస్ట్ యాజ్ ఈజ్ లైక్లీ టు అఫెక్ట్ ప్రిజుడిషియల్ ఈజ్ ఫంక్షన్స్ యాజ్ సచ్ ప్రెసిడెంట్ ఆర్ చైర్పర్సన్ ఆర్ మెంబర్స్ ఆర్ సో అబ్యూజ్డ్ ఈజ్ పొజిషన్ హ్యాస్ టు రెండర్ ఈజ్ కంటిన్యూయన్స్ ఇన్ ఆఫీస్ ప్రిజుడిషియల్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్. సో అబ్యూజ్ చేసినాడు, అతని యొక్క పొజిషన్ని రెండర్ అయ్యేటప్పుడు అఫీషియల్ ప్రిజుడిషియల్ చూసినాడు పబ్లిక్ ఇంట్రెస్ట్లో. ప్రొవైడెడ్ that the president, the chairman or the members shall not be removed on any ground specified in class B2E. ఎప్పుడు B2E ఏమి B2Eలో వితౌట్ గివింగ్ రీజనబుల్ ఆపర్చునిటీ. ఏదానికి ఇన్సాల్వెంట్ అయినప్పుడు మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కన్విక్ట్ అయిన అఫెన్స్కి సంబంధించి ఒపీనియన్ ఏది గవర్నమెంట్ ఒపీనియన్లో నీ యొక్క ఒపీనియన్ మాత్రమే ఆ కేసులో. కానీ ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఇన్కేపబుల్ అని అయినప్పుడు కానీ ఆర్ ఫైనాన్షియల్లీ ప్రిజుడిషియల్ చేసినాడు అని అనిపించినప్పుడు కానీ అబ్యూజ్ చేసినాడు అతని పొజిషన్ అన్నప్పుడు కానీ కంపల్సరీగా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయాలి ఈ 4 కేసెస్లో. సో వేర్ దెర్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ by the member of NCLT. So here the action taken by the central government again in the PRTJ is valid. Circumstances under which central government can remove the president and chairman. So president chairman ni appudu remove cheyochu ante according to section 417 of the Companies Act 2013, the president and the chairman or the member shall not be removed from his office except by order made by the central government. సో మామూలుగా అయితే వాళ్ళు రిమూవ్ కారు ఎక్సెప్ట్ మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆర్డర్ని పాస్ చేసేంత వరకు. ఆన్ ద గ్రౌండ్ to of proved misbehavior and incapacity after inquiry made by the judge of Supreme Court or nominated by the Chief Justice of India and a reference made to him by the central government in which such president or chairperson or member of the person in charge by him reasonable opportunity. So
వాళ్ళని ప్రూవ్ చేయాలి. వీళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారు అండ్ ఇన్కెపాసిటీలో ఉన్నారు అని ప్రూవ్ చేయగలిగినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళని రిమూవ్ చేయాలి. ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ ద డెసిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు రిమూవ్ సెంట్రల్ గవర్నమెంట్కి డెసిషన్ అడ్వైజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి టు రిమూవ్ అని వితౌట్ గివింగ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ మిస్టర్ పేజ్ మెంబర్ ఆఫ్ ద NCLT who was adjudged as insolvent by the complaint authority as appropriate as per the clause so of the company's act సంబంధించి. నెక్స్ట్ under section 442 of the company it is provided that the central government provided that shall maintain panel of experts for mediation between the parties during the pendency of any proceedings before the central government or tribunal or appellate tribunal దగ్గర ఏవైతే పెండింగ్ ఉన్నావో వాటి కోసం. ఇన్ కామన్ పాలెన్స్లో మీడియేషన్ అంటే మీడియేషన్ అంటే ఒక M ఉంటుంది, ఒక H ఉంటాడు అండ్ J ఉంటాడు. J అనే పర్సన్ థర్డ్ పార్టీ, అతను ఇంటర్వెన్షన్ చేసి వీళ్ళ యొక్క డిస్ప్యూట్ని సెటిల్ చేద్దాం అనుకుంటాడు. థర్డ్ పార్టీ డిస్ప్యూట్ని సెటిల్ చేద్దాం, ఇంటెన్షన్ టు రీసాల్వ్ ద డిస్ప్యూట్స్. సిమిలర్లీ కన్సిలేషన్ మీన్స్ ద పవర్ ఆఫ్ అడ్జస్టింగ్ ఆర్ సెటిలింగ్ డిస్ప్యూట్స్ ఇన్ ఫ్రెండ్లీ మేనర్ త్రూ ఎక్స్ట్రా జ్యుడిషియల్ మీన్స్ ద ఆబ్జెక్ట్ బిహైండ్ ద ప్యానల్ ఈజ్ డిస్పోజ్ ద మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ or tribunal has mentioned above. Filing application for mediation and conciliation can be made or any parties of the proceedings. It shall be accompanied with such fees and such forms. ఫీజు ఫామ్ ఉంటుంది, ఎనీ పార్టీ అప్లై చేసుకోవచ్చు. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద ట్రిబ్యునల్ ఆర్ ద అప్లై ట్రిబ్యునల్ బిఫోర్ విచ్ ఎనీ ప్రొసీడింగ్స్ ఈజ్ పెండింగ్ ఎనీ సువో మోటో రిఫర్ ఎనీ మ్యాటర్ pertaining to such proceedings through such number of experts as it may deem fit. Next question number 24. The register of company ROC by a written notice had required for certain information from Recruit Limited under section 206 of Companies Act 2013. So the ROC through pursuit of such information received in response to notice issued by Recruit Limited observed that complaints of the investor not being in redressal of for a long time. So ఆర్ఓసికి రిటర్న్గా ఒకటి వచ్చింది ఇన్ఫర్మేషన్ ఏమని కంపెనీకి సంబంధించి 206కి సంబంధించి ఆర్ఓసి అనేది ఇన్ఫర్మేషన్ చూసింది, రెస్పాన్స్ చేసింది, నోటీస్కి సంబంధించి అబ్జర్వ్ చేసింది, కంప్లైంట్స్ని ఇన్వెస్టర్ ఏదైతే చేసినారో అవి ఇన్వెస్టర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ని వాళ్ళు క్లియర్ చేయడం లేదు కంపెనీ అనేది. నెక్స్ట్ ఈ గ్రీవెన్సెస్ రిడర్సర్స్ ఎస్టాబ్లిష్డ్ బై కంప్లైంట్స్ రెగ్యులేషన్, అలాగే రెగ్యులేషన్ ఉంది కూడా వాళ్ళు క్లియర్ చేయడం లేదు. Established in Compliance Regulation 13 of SEBI regulations for the quarter ended 31st March and June 2020 which show that number of complaints pending at the beginning of the quarter and received during the quarter were more than that disposed of during the said period. So ఏం చెప్తున్నారా, వీళ్ళకి ప్రొవైడ్ చేసినారు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది వాటిని ప్రొవైడ్ చేసినారు ఈ కేసుకి సంబంధించి. ఓకే, నా ఎన్ని పర్టికులర్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వార్టర్ ఎండ్కి సంబంధించి సో ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి పెండింగ్ వచ్చేసి 120, బిగినింగ్ వచ్చేసి 120 ఉన్నాయి, క్వార్టర్ ఎండ్ జూన్కి వచ్చేసి 130 ఉన్నాయి. కంప్లైంట్స్ ఎన్ని రిసీవ్ చేసుకున్నారు, 50 రిసీవ్ చేసుకున్నారు, 60 రిసీవ్ చేసుకున్నారు. కంప్లైంట్స్ డిస్పోజ్ చేసినాయని ఇక్కడ 40 డిస్పోజ్ చేసినాయి, ఇక్కడ 30 డిస్పోజ్ చేసినారు. కంప్లైంట్స్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 130 ఉన్నాయి, 130 క్యారీ ఫార్వర్డ్ అయితే సో అట్ ద ఎండ్కి 160 వచ్చినాయి. ఓకే, now also ROC notice from the reports called from audit committee. So audit committee యొక్క notice ని reports ని చూసింది that many complaints were filed with the audit committee by the employees. So ఎంప్లాయీస్ కూడా ఫైల్ చేసినారు అండర్ విజిల్ మెకానిజం ఆన్ ద కంపెనీ. ద డీటెయిల్స్ ఆఫ్ establishment of vigil mechanism was disclosed in reputed website and board's report as well. However, ROC also noticed that one employee, Mr. Tapan, was reprimanded by the chairman of the audit committee for complaints filed repeatedly without any purpose or were no value. So అతను రిపీటెడ్లీగా ఫైల్ చేస్తున్నాడు, రిపరిమెండ్లీ ఏం లేదు. సో తప్పని వచ్చేసి ఏవైతే ఫైల్ చేస్తున్నాడో వ్యాలిడ్ కంప్లైంట్ ఉంటే ఫైల్ బై ద అయితే అవి ప్రీవియస్ ఇన్ నేచర్ అయిపోతాయి. నౌ ద ROC thus on the basis of information available with him passed an order for carrying out inquiry by exercising its power
under section 206 of the Companies Act. After informing the company the grounds of allegations against him, after inquiry was conducted, the ROC submitted its report to the central government. ఇన్స్పెక్షన్ చేసి దాని యొక్క రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేసింది, విచ్ ఇంక్లూడ్ ద రికమెండేషన్స్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ, బట్ రీజన్ ఫర్ ద సేమ్ హీజ్ నాట్ మెన్షన్డ్. సో మీరు చెక్ చేయండి అని సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది. వేరాజ్ మీన్వైల్ an extra general meeting ఒక ఎక్స్ట్రా జనరల్ మీటింగ్ అనేది పాస్ చేసింది బై ద కంపెనీ పాసింగ్ ఏ రిజల్యూషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్ statutory authority into affairs of the company by central government, which could not materialize due to reasons words were not advocate in favor of such reasons. ఇదేం పాస్ చేసింది, రిజల్యూషన్ పాస్ చేసింది ఫర్ ద పర్పస్ ఆఫ్ కండక్టింగ్ ద కేసుకి సంబంధించి. సో ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్కి మనం అప్లై చేసినామో, ఏదానికి ఇన్వెస్టిగేషన్కి పాస్ చేయమని చేసినామో, కానీ అది రిజెక్ట్ చేసింది. ఏమని? రిక్విజిట్ లేవు అని. ఓకే. మీన్ వైల్ ఎక్స్ట్రాడినరీ జనరల్ meeting was conducted by passing a resolution for the purpose of conducting investigation by the statutory authority into affairs of the Equity Limited by the central government, which is could not materialize due to reason that the vote were not advocate in favor. Okay. However, 8 members holding 20% of Equity Limited out of 120 members made an application to the tribunal. ఎంతమంది? 120 డివైడెడ్ బై 10 తీసుకుంటే 12 అవుతుంది. సో మినిమం 12 తీసుకోవాలి, బట్ 8 మెంబర్స్ అప్లై చేసినారు. 1/10 తీసుకోవాలి, అంటే 1/10 అంటే 10% అవుతుంది. సో 20% తీసుకున్నారు. సో మేడ్ చేసినారు అప్లికేషన్ టు ద ట్రిబ్యునల్కి. హ్యావ్ గుడ్ రీజన్ ఫర్ సీకింగ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. సో సచ్ అప్లికేషన్ వాజ్ సపోర్టెడ్ బై ఎవిడెన్స్ షోస్ ద ఇన్వెస్టిగేషన్ ఇంటూ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ రిక్విటల్ వాజ్ నెసెసరీ. ద ట్రిబ్యునల్ పాస్డ్ ఆర్డర్ ఫర్ కండక్టింగ్ ద సచ్ ఇన్వెస్టిగేషన్ యాజ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ ఇట్స్ నెసెసరీ. సో ఇక్కడ ట్రిబ్యునల్ అనేది పాస్ చేసింది. నౌ సెంట్రల్ గవర్నమెంట్ దేర్ ఆఫ్టర్ పాస్డ్ అన్ ఆర్డర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అఫైర్స్ ఆఫ్ ద ఈక్విటీ లిమిటెడ్ అండ్ అపాయింటెడ్ 2%. సో వన్స్ ట్రిబ్యునల్ అనేది పాస్ చేసిందంటే కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది మ్యాండేటరీగా ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ స్టార్ట్ చేసింది. దేర్ ఆఫ్టర్ పాస్డ్ అన్ ఆర్డర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అఫైర్స్ ఆఫ్ ద ఈక్విటీ లిమిటెడ్ అండ్ అపాయింటెడ్ 2% మిస్టర్ విపుల్ అండ్ మిస్టర్ మెహాల్ యాజ్ ఇన్స్పెక్టర్. The said inspector duly initiated the task of investigation as per the procedure prescribed under section 217 of the Companies Act 2013, read with rules 6 of Companies Rule 2014. Now multiple choice questions. So first one, whether the details of establishment of within mechanism need to be disclosed mandatory on the website of Equity Limited, and also whether the requirement of Mr. Tapan just for filing repeated complaints by the chairman of audit committee can be considered as a valid act. Yes, ఇది వ్యాలిడ్ యాక్ట్ కిందనే తీసుకుంటాం. ఎస్ ఇక్కడ ఉంది. ప్రొవైడ్ ద కంపెనీ యాజ్ ఏ వెబ్సైట్ ద యాక్ట్ ఆఫ్ రిప్రమెండింగ్ మిస్టర్ తపన్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఏ వ్యాలిడ్ యాజ్ ద కంప్లైంట్స్ విల్ బి ఫైల్డ్ బై హిమ్ ఫ్యూరియస్ ఇన్ నేచర్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ question number, whether non-mentioning of reasons in his report recommending investigation by ROC can consider a valid reason, and what type of resolution was required to be passed by requital so that investigation can be initiated into affairs of the company by the central government. మనకి రీజన్స్ అనేది మ్యాండేటరీగా చెప్పాలి, అండ్ కంపెనీ అనేది మినిమం వచ్చేసి ఒక స్పెషల్ రిజర్వేషన్ అనేది పాస్ చేయాలి. సో ఆర్ఓసి రీజన్ని కంపల్సరీ చేయాలి, కంపెనీ స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేయాలి. ఆర్ఓసి కదా, సపోర్టింగ్ రికమెండేషన్స్ ఇన్వెస్టిగేషన్ మేడ్ బై హిమ్. సో రీజన్స్ మనకి ఎందుకు కావాలంటే మనం ఏదైతే ఆర్డర్ ఇస్తున్నామో దానికి సపోర్టింగ్ రీజన్స్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారు, నాన్ మెన్షనింగ్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ కెన్ కన్సిడర్ వ్యాలిడ్, వాట్ టైప్ ఆఫ్ రీజన్. వ్యాలిడ్ అంటే వ్యాలిడ్ కాదు, నో, యాజ్ ఏ రీజన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి గివెన్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద రికమెండేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మేడ్ బై హిమ్. సో రికమెండేషన్కి కావాలి. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ వాజ్ రిక్వైర్డ్ టు బి పాస్డ్ బై ఈక్విటీ లిమిటెడ్. సో స్పెషల్ రిజర్వేషన్ అనేది కావాలి. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్, whether the application to tribunal was filed by adequate number of members for purpose of conducting investigation into affairs of the Equity Limited, and whether the central government hold discretion
ordering investigation in case of company. The order passed by the tribunal for the same or report received from the register recommending investigation. సో ఏదైతే పాస్ చేసిందో అప్లికేషన్ అనేది అడ్వకేట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మ్యాండేటరీగా ఆర్డర్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ని. ఆర్ ట్రిబ్యునల్ గానే పాస్ చేసింటే ఆర్ హోల్డింగ్ డిస్క్రిషన్ ఫర్ ఆర్డరింగ్ ఇన్వెస్టిగేషన్ అది దానికి సంబంధించి. సో ఎస్ ద అప్లికేషన్ వాజ్ ఫైల్డ్ బై ద అడ్వకేట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ సెంట్రల్ గవర్నమెంట్ షెల్ మ్యాండేటరీ ఆర్డర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్డర్ పాస్డ్ బై ద ట్రిబ్యునల్ అండ్ హిట్ హోల్డ్స్ డిస్క్రిషన్ ఫర్ ఆర్డరింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ కేస్ ఆఫ్ రిపోర్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద రిజిస్టర్. సో రిపోర్ట్ రిజిస్టర్ రిపోర్ట్ వచ్చినప్పుడు అది డిస్క్రిషనరీ, బట్ ట్రిబ్యునల్ ఎప్పుడైతే పాస్ చేస్తారో అది మ్యాండేటరీ. నెక్స్ట్ fourth point, whether opportunity of being heard is required to be given by the ROC before issuing notice for information and also by tribunal before passing a order. So for investigation to requital require సంబంధించి సో ఆపర్చునిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే opportunity of being heard is required to be given by ROC before issuing a notice for information and also tribunal. సో ట్రిబ్యునల్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ అనేది, ROC ఇవ్వాల్సిన అవసరం లేదు. సో నోటీస్ ఇష్యూ చేసేటప్పుడు ROC వితౌట్ ఆపర్చునిటీనే డైరెక్ట్ ఇష్యూ చేసేయచ్చు, బట్ ట్రిబ్యునల్ అనేది కంపల్సరీగా నోటీస్ని ఇచ్చే ముందు ఆపర్చునిటీని చూస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి నో, opportunity of being heard is not required to be given in case of ROC, but in case of tribunal it is required to be given. Next question number 25. Ultra Limited was incorporated on 13th May 2019. After 1 year of its incorporation, the shareholders of the company came to know that some transaction inside the company was not in accordance with the provisions of Companies Act and also prejudicial to the interest of the company and its members. So some shareholders decided to make application to the central government to conduct investigation into affairs of the company. ఎవరు పెట్టుకోవాలనుకున్నారు? షేర్ హోల్డర్స్ పెట్టుకోవాలనుకున్నాను అంటే స్పెషల్ రిజర్వేషన్ని పాస్ చేయాలి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అప్లికేషన్కి ఇంటూ అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ బై అపాయింటింగ్ ఇన్స్పెక్టర్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీ. దట్ అప్లికేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కెన్ బి యాక్సెప్టబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. ఎస్, షేర్ హోల్డర్స్ ఆఫ్టర్ పాసింగ్ ఏ స్పెషల్ రిజర్వేషన్ కెన్ మేక్ అన్ అప్లికేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ టు కండక్ట్ ఇన్వెస్టిగేషన్ అండర్ సెక్షన్ 210 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. సో స్పెషల్ రిజర్వేషన్ పాస్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. In general meeting of XYZ Limited while discussing on the matters of retirement and reappointment of Mr. X. సో ఇది ఆల్రెడీ పైన క్వశ్చన్ చూసినాము. ఎక్స్ మీద అలిగేషన్ చేస్తున్నారు, ఫార్డ్ చేస్తున్నారు అనేది అతను అండ్ తర్వాత అది మీటింగ్లో రచ్చ చేసినారు. మీటింగ్ రచ్చ చేసినందుకు అది న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ న్యూస్ పేపర్ని చూసి కోర్టు వచ్చి ఇది కాగ్నిజబుల్, నువ్వు అఫెన్స్ చేసినావు, నువ్వు ఫ్రాడ్ చేసినావు అని ఎక్స్ని చెప్తున్నావు. ఇది కరెక్టా కాదా అనేది క్వశ్చన్లోకి వస్తుంది. సో సెక్షన్ 430 ప్రకారం ఇది కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అంటే ఎప్పుడు, నాన్ కాగ్నిజబుల్ అంటే ఎప్పుడు అనేది చెప్పాల్సి వస్తుంది. సో సెక్షన్ 439 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 provided that offences under the act shall be non-cognizable. సో కంపెనీస్ యాక్ట్లో ఉన్న అఫెన్సెస్ అన్నీ నాన్ కాగ్నిజబుల్ ఎక్సెప్ట్ సెక్షన్ 212 సబ్సెక్షన్ 6 ఒకటి పక్కన పెట్టేస్తే ఎవ్రీ అఫెన్సెస్ అండర్ దిస్ సెక్షన్ ఎక్సెప్ట్ 212 షెల్ బి డీమ్డ్ టు బి నాన్ కాగ్నిజబుల్ ఇన్ ద మీనింగ్. అండ్ తర్వాత నో కోర్ట్, ఏ కోర్ట్ అనేది కాగ్నిజబుల్ అఫెన్స్గా తీసుకోకూడదు. అలిగేషన్స్ని హ్యావ్ బీన్ కమిటెడ్ బై ఎనీ కోర్ట్ కానీ ఆర్ ఎనీ ఆఫీసర్ కానీ దేర్ ఆఫ్ ఎక్సెప్ట్ ఒక మెంబర్ కానీ ఆర్ ఒక షేర్ హోల్డర్ కానీ ఒక రిజిస్ట్రార్ కానీ ఆర్ పర్సన్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కానీ నీకు అప్లికేషన్ ఇస్తే నీకు అప్లికేషన్ పెట్టుకుంటే దట్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ద కోర్ట్ షెల్ not initiate any suo motu action against the director Mr. X without receiving any complaints in writing of the register of companies as shareholders of the company or a person authorized by the central government in this behalf ki samanchi. Next question number 27. In the capacity of an adjudicating authority, the registrar passed an order against Italy Limited. సో ఇడ్లీ లిమిటెడ్ పైన అడ్జుడికేటింగ్ ఆఫీసర్ వచ్చేసి రిజిస్ట్రార్ వచ్చేసి ఆర్డర్ పాస్ చేసినాడు అండ్ ఏ లిస్టెడ్ కంపెనీ, అది ఏమి లిస్టెడ్ కంపెనీ ఫర్ నాట్ ఫాలోయింగ్ ద సమ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 బీయింగ్ అగ్రీడ్ బై ద ఆర్డర్ ఆఫ్ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ ఇడ్లీ లిమిటెడ్ ప్రపోజ్ టు ట్రిబ్యునల్. సో ట్రిబ్యునల్ దగ్గరికి పోవాలి అనుకుంటుంది. నౌ ట్రిబ్యునల్ ఆఫ్టర్ గివింగ్ బోత్ ద పార్టీస్ అండ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అప్హోల్డ్ ద ఆర్డర్ ఆఫ్ అడ్జుడికేటింగ్ అథారిటీ ఈజ్ మోడిఫై ద మేనర్. సో మోడిఫై చేసింది ఆర్డర్ని ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 1 year and 5 days 1 year 5 years తర్వాత ద ట్రిబ్యునల్ ఈజ్ విత్ వ్యూ టు రెక్టిఫై మిస్టేక్స్ అపరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్ అమెండెడ్
మోడిఫై చేసిన తర్వాత ఒక 1 year 5 days అయిపోయిన తర్వాత ట్రిబ్యునల్కి డౌట్ వచ్చింది. ఏదైతే ఇప్పుడు ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటుంది, అమెండ్మెంట్ చేయాలనుకుంటుంది, ఆర్డర్ పాస్ చేసింది ఎర్లియర్గా. వెన్ మిస్టేక్ ఏంటి వాజ్ బాట్ నోటీస్ టు ద అడ్జుడికేటింగ్ that Italy Limited approached you and contended that stipulated period of 3 months within which order should be passed by the tribunal is already over. Even delay period has exceeded the maximum number of కండెన్స్ పీరియడ్ 90 days కూడా అయిపోయింది. సో నౌ దేర్ ఫర్ ఆర్డర్ పాస్ బై ద ట్రిబ్యునల్ కెనాట్ బి రివైజ్. సో రివైజ్ చేయకూడదు కదా అని కంపెనీ వాళ్ళు నేను అడుగుతున్నారు. సో రిఫరింగ్ టు ఎనీ అనలైజింగ్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అడ్వైజ్ ఇట్లీ లిమిటెడ్ వెదర్ ఇట్ ఈస్ కంటెన్షన్ ఈస్ టెనబుల్ కాదా. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ఇట్లీ లిమిటెడ్ ఈజ్ ఆల్రెడీ ప్రిఫర్డ్ అండ్ అపీల్ అగైన్ ద ఒరిజినల్ ఆర్డర్ ఆఫ్ ద ట్రిబ్యునల్ బిఫోర్ ద అమెండ్మెంట్ వాజ్ మేడ్. సో ఆల్రెడీ కంపెనీని ఐడెంటిఫై చేసి అమెండ్మెంట్ అపీల్కి పోయింటే మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తుంది అనేది క్వశ్చన్. సో యాజ్ పర్ సెక్షన్ 420 of Companies Act 2013, the tribunal may, after giving a parties to any proceedings before it is reasonable opportunity of being had, pass such order therein as it may think. సో ఫస్ట్ కంపల్సరీ ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాతనే ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది కంపెనీ అనేది, ఎన్సిఎల్టీ అనేది, ట్రిబ్యునల్ అనేది. నెక్స్ట్ the tribunal may at any time within 2 years may at any time within 2 years from the date of order. సో డేట్ ఆఫ్ ఆర్డర్ నుంచి ఎంత విత్ ఇన్ ఆర్డర్ విత్ టు డేట్ ఆఫ్ ఆర్డర్ నుంచి with a view to rectifying any mistake apparent from the records, amend any order passed by it. అమెండ్ చేయొచ్చు ఏమన్నా ఆర్డర్ని పాస్ చేసిన దానికి సంబంధించి. అండ్ షెల్ మేక్ సచ్ అమెండ్మెంట్స్ ఇఫ్ ద మిస్టేక్స్ ఈజ్ బ్రాట్ టు ద నోటీస్ బై ద పార్టీస్. సో అది అమెండ్మెంట్ చేయొచ్చు, ఆ మిస్టేక్ని తీసుకొని రావచ్చు నోటీస్కి, ఎవరికి, పార్టీస్ నోటీస్కి. provided that no such amendments shall be made in respect of any order against which an appeal have been preferred under this act. సో దానికి సంబంధించి amendments no such amendment shall be made in respect of any order against which appeal has been preferred. సో మామూలుగా ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, ట్రిబ్యునల్ అనేది రెక్టిఫై చేయొచ్చు ఎంత లోపల, ఆ ఆర్డర్ పాస్ చేసిన 2 years లోపల ఏమన్నా రెక్టిఫికేషన్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తే. ఒకవేళ ఆ ఆర్డర్ అనేది మళ్ళీ ఆల్రెడీ అప్పీల్కి పోతే, ఇది ఆల్రెడీ మళ్ళీ అప్పీల్కి ప్రిఫర్ చేసి అట్లాంటివి మళ్ళీ అమెండ్మెంట్ చేయడానికి లేదు. సో ఇన్ ద బోత్ కేసెస్లో, ఇన్ ద గివెన్ కేసెస్లో mistake was brought to the notice of the tribunal by the registrar, but time period for rectifying any mistakes apparent from the records within prescribed period వచ్చేసి 2 years from the date of order. So contention of Italy Limited stating that the order passed by the tribunal cannot revise is not correct. So అది ఏదైతే చెప్తుందో అది కరెక్ట్ కాదు. వేర్ ఇఫ్ ఇట్లీ లిమిటెడ్ హ్యాజ్ ఆల్రెడీ ప్రిఫర్ చేసింది అప్పీల్కి సంబంధించి అగైన్స్ ద ఒరిజినల్ ఆర్డర్కి సంబంధించి ఆఫ్ ద ట్రిబ్యునల్కి బిఫోర్ అమెండ్మెంట్ వాజ్ మేడ్ బై ద ట్రిబ్యునల్, నో సచ్ అమెండ్మెంట్ షెల్ బి మేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఆర్డర్. సో అప్పీల్కి పోయిన దానికి మళ్ళీ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ Question number 28. Amar is a branch manager of Kismat Bank Limited. During the course of recovery drive initiated by the bank, Amar collected around 50 lakhs rupees from the defaulters. So defaulters నుంచి ఒక 50 lakhs కలెక్ట్ చేసుకున్నారు నాన్ పర్ఫార్మింగ్ ఆఫ్ అకౌంట్కి సంబంధించి. ఈ డిడ్ నాట్ క్రియేటెడ్ ద అమౌంట్ సో రికవర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బారోవర్ లోన్ అకౌంట్ బట్ కెప్ట్ విత్ హిమ్సెల్ఫ్. సో అమౌంట్ని కలెక్ట్ చేసుకున్న అమౌంట్ని అదంతా క్రియేట్ చేయకుండా అతని దగ్గరనే పెట్టుకున్నాడు, బట్ కీప్ హిమ్సెల్ఫ్. లేటర్ హీ అబ్స్కాండ్ అలాంగ్ విత్ అమౌంట్. సో కలెక్టెడ్, సో 50 lakhs అమౌంట్ని కలెక్ట్ చేసుకునేది తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసి పోయినాడంట. ఎఫ్ఐఆర్ వాజ్ లాడ్జ్డ్ బై ద బ్యాంక్ అండ్ ద పోలీస్ ఆఫ్టర్ మేకింగ్ ఇంటెన్సివ్ సర్చ్ కాట్ అండ్ అరెస్టెడ్ హిమ్. సో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినారు. ఛార్జ్ షీట్ వాజ్ ఇష్యూడ్ అండ్ కాజ్ వాజ్ సబ్మిటెడ్ టు ద కోర్టు. సో కోర్టుకి ఛార్జ్ షీట్ని సబ్మిట్ చేసినారు. గివింగ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ విత్ రిఫర్ టు ద కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా in which category cognizable or non cognizable the embezzlement of cash by Amar shall be treated as. సో ఏవైతే మనం క్యాష్ని తీసుకొని పారిపోయినామంటే అది కాగ్నిజబుల్ కేసు కింద వస్తుంది, అంటే విచ్ ఈస్ నాన్ పేయబుల్ కింద వస్తుంది. ఎప్పుడైతే మనకి నాన్ కాగ్నిజబుల్ వస్తే పర్సన్ ఎవరు, పోలీస్ ఆఫీసర్ మనకి అరెస్ట్ వారెంట్ లేకుండానే అతన్ని అరెస్ట్ చేసే పవర్స్ ఉంటుంది. నౌ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఆర్ లెస్ సీరియస్ దెన్ the cognizable offense. Correct. Do you agree? Yes, agree aitanu. Substantive your plea differentiate the between two. Okay, differentiation chedamu. Which offense special court cannot deal with whether the said cases he deals by the special court. Special court అనేది డీల్ చేయనివి ఏవి, స్పెషల్ కోర్ట్ అనేది డీల్ చేయనివి ఏమంటే ఏదైతే అమౌంట్ అనేది ఏవి, అమౌంట్ అనేది నాట్ లెస్ దెన్ 1 lakh బట్ ఎక్స్టెండెడ్ టు 5 lakhs వరకు చూసుకుంటుంది.
ఫస్ట్ వచ్చేసి embezzlement of the cash and absconding in a cognizable offense, which means a police officer can arrest such person without the warrant of magistrate. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటాము. ఏవి ఎంబెజిల్మెంట్ అయింది అనుకోండి క్యాష్ని, అండ్ అబ్స్కాండ్ అయినా అనుకోండి కాగ్నిజబుల్ అఫెన్స్ కింద తీసుకుంటాము. పోలీస్ ఆఫీసర్ వచ్చేసి అరెస్ట్ చేయొచ్చు వితౌట్ వారెంట్స్కి. నెక్స్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏమి? కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ an offense for which an cognizable case, ఏవి cognizable case ఉంటే మీన్స్ ఏ కేస్ in which a police officer may in accordance with first schedule or under any other law for the time being enforce arrest without warrant. సో అరెస్ట్ చేయొచ్చు వితౌట్ వారెంట్ లేకుండానే ఒక పర్సన్ని. ఎప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంటే. నెక్స్ట్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మీన్ అఫెన్స్ ఫర్ విచ్ ఏ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ మీన్స్ ఇన్ ఏ కేస్ ఇన్ విచ్ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ నో అథారిటీ టు అరెస్ట్ వితౌట్ వారెంట్. వారెంట్ లేకుండా అసలు చెయ్యి కూడా వేయదు, అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. నెక్స్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇస్ ఏ హీనియస్ క్రైమ్ అండ్ వేర్ హ్యాస్ non-cognizable is not so much of serious. Next, cognizable offense is encompasses murder, rape, theft, kidnapping, counterfeiting, etc. So cognizable like వస్తాయి. Code of criminal procedures applicable అయితే అక్కడ. Next, where has non-cognizable offense including offenses like forgery, cheating, accident, defamation and so forth. ఇవి civil procedures applicable వస్తాయి maximum. By having an overview of the definitions of the cognizable and non-cognizable offense as stated above, it is clear that in the matter of cognizable offense, a police officer have authority to arrest any person without warrant. But in case of non-cognizable offense, police officer does not have such authority. Therefore, non-cognizable offense is less serious than the cognizable offense. Next, third point వచ్చేసి 435 provided that central government may for the purpose of providing speedy trial of offense under this act except under section 452. So except under section 452 by notification established a designation as many special courts as be necessary. ఏమి స్పెషల్ కోర్ట్స్ అనేది నెసరీ ఉంటాయి. సెక్షన్ 452 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 కింద ప్రొవైడ్ దట్ ఇఫ్ ఎనీ ఆఫీసర్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ, ఎవరు ఒక ఆఫీసర్ కానీ ఒక ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ కానీ రాంగ్ఫుల్లీ అప్టైన్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ క్యాష్ ఆఫ్ కంపెనీ. సో ఏమన్నా పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించి రాంగ్ఫుల్లీగా అప్టైన్ చేసుకుంటే ఎవరు ఒక ఆఫీసర్ కానీ ఒక ఎంప్లాయీ కానీ ఆర్ ఇంక్లూడింగ్ క్యాష్ ఆఫ్ ద కంపెనీ. సో ఒక ప్రాపర్టీని కానీ ఒక క్యాష్ని కానీ నువ్వు రాంగ్ఫుల్లీగా పొజిషన్ తీసుకుంటే హ్యావింగ్ ఎనీ సచ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ క్యాష్ ఇన్ హిజ్ పొజిషన్ రాంగ్ఫుల్లీ విత్ హోల్స్ ఇట్ ఆర్ నోయింగ్లీ అప్లైస్ ఇట్ ఫర్ ద పర్పస్ అదర్ దెన్ those expressed or directed in the articles or authorized by it. సో ఆ ప్రాపర్టీని ఆర్ క్యాష్ ఇన్ పొజిషన్ని రాంగ్ఫుల్లీగా విత్ హోల్డ్ చేసి ఉంటే ఆర్ అప్లైన్ చేసినావు వేరే పర్పస్కి ఆర్టికల్స్ ప్రకారంగా చేయకుంటే అండ్ authorized by ఈస్తికే. సో ఈ shall on the complaints of the company and complaints of the company or of any members or creditors or contributory thereof be punishable with fine which shall not be less than 1 lakh rupee. ఎంత మీకు ఫైన్ పడేది? 1 lakh rupee ఫైన్ పడుతుంది అండ్ దీన్ని 5 lakhs వరకు ఎక్స్టెండ్ చేస్తారు. హెన్స్ యాజ్ పర్ ద పోయన్స్ ఈచల్ ద కంప్లైంట్స్ of the company or any members, creditors or contributors thereof be punishable with a fine which shall not be less than 1 lakh rupee but which may extend to 5 lakh rupees. And as per the provisions of Companies Act, special court cannot deal with the matters on which section 452. సో 452 కేసెస్ వచ్చేసి డీల్ చేయదు స్పెషల్ కోర్టు అంటే స్పెషల్ కోర్టు డీల్ చేయడం ఏమి సెక్షన్ 452వి డీల్ చేయదు. 452 ఏవి పైన చెప్పినాం రాంగ్ఫుల్లీ అప్టైన్ చేసుకుంటే పొజిషన్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించి ఆర్ ఏమైనా ఆ ప్రాపర్టీని నువ్వు ప్రాపర్గా యూటిలైజేషన్ చేయకుండా ఈ సెక్షన్ 452 కింద తీసుకుంటాము. ఆ 452ని స్పెషల్ కోడ్ అనేది డీల్ చేయదు. సో ఇన్ ద గివెన్ కేస్ సిన్స్ ద బ్రాంచ్ మేనేజర్ వచ్చేసి ఆఫ్టర్ కలెక్టింగ్ ద మనీ ఫ్రమ్ ద బారోవర్ అబ్స్కాండ్ అయినాడు, అది క్యాష్కి రిలేటెడ్ కాబట్టి సెక్షన్ 452 కాబట్టి స్పెషల్ కోడ్ అనేది డీల్ చేయదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. The central government is contemplating trial of certain offences committed by TT Limited under the Companies Act 2013. The said offence is punishable with a imprisonment of 2 years. So imprisonment 2 years case now or more and police report of the fact of the case has been prepared. Further, the said offence has been charged under the Code of Criminal Procedure. In the given scenario, outline legal note as to how trial of offence would proceed for prosecution and the court of jurisdiction in which the trial of offence would take place. So ఎట్లా తీసుకుంటామంటే సెక్షన్ 435 కింద తీసుకుంటాము. అండ్ 435లో ఏం చెప్తాము? ఆఫ్ కంపెనీ ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ స్పీడీ ట్రయల్ కోసం. సో స్పీడీ ట్రయల్ ఆఫెన్స్ కోసం ఏం చేసింది? అది
ఎక్సెప్ట్ సెక్షన్ 452 ఆ ఒకటి పక్కన పెట్టేసి ఏవి సెక్షన్ 452లో ఏం చెప్పినాం మనము 2 కేసెస్ చెప్పినాము ఏవి రాంగ్ఫుల్లీ అప్టైన్ చేసుకుంటే ఏదైనా ప్రాపర్టీని కానీ క్యాష్ కానీ ఆర్ అప్టైన్ చేసుకునే నువ్వు రాంగ్ఫుల్లీగా యూటిలైజేషన్ చేస్తే డైరెక్ట్ ఆర్టికల్స్ ప్రకారంగా పోకుంటే అట్లాంటి కేసెస్ అవి 452 కింద వస్తాయి. ఆ 452 కేసులు స్పెషల్ కోర్ట్ అనేది డీల్ చేయదు. రిమైనింగ్ అన్నీ ఒక డిజిగ్నేటెడ్ స్పెషల్ కోర్ట్ని పెట్టడం, అందులో ఒక సింగిల్ జడ్జ్ ఉంటాడు అండ్ ఆఫీస్ ఆఫ్ ఏ సెషన్ జడ్జ్ కానీ ఆ అడిషనల్ సెషన్ జడ్జ్ కానీ తీసుకుంటాము. ఇన్ కేస్ ఆఫ్ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ విత్ ఇంప్రిజన్మెంట్ 2 years ఆర్ మోర్. సో 2 years ఆర్ మోర్ ఇంప్రిజన్మెంట్ ఉండేటివన్నీ తీసుకుంటాము. ఫర్దర్ సెక్షన్ 436 ప్రొవైడ్స్ ఫాలోయింగ్ లీగల్ ప్రొవిజన్స్ దట్ ద deals with trial of offence for the prosecution and courts of jurisdiction with trial of offence would take place. సో ఏమేమి తీసుకుంటాం ఇక్కడ ట్రయల్కి సంబంధించి all offences provided specified under section 435 subsection 1 except 452 shall be trialable only in special court. సో ట్రయలబుల్ ఎక్కడ చేస్తాము ఓన్లీ స్పెషల్ కోర్టులోనే తీసుకుంటాము. ఎస్టాబ్లిష్డ్ బై డిజిగ్నేటెడ్ ఏరియాలో ఇన్ విచ్ ద రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ కంపెనీ ఏదైతే కంపెనీ యొక్క ఆ రిజిస్టర్ ఆఫీస్ ఉందో ఆ రిజిస్టర్ ఆఫీస్లో తీసుకోవాలి విచ్ అఫెన్సెస్ ఇస్ కమిటెడ్ అయినావో ఆర్ ఒకవేళ మోర్ దెన్ 1 స్పెషల్ కోర్ట్ కన్నా ఉంటే ఆ స్టేట్కి సంబంధించిన హైకోర్టు ఏ కోర్ట్ అయితే చెప్తుందో ఆ కోర్టుకి మనం చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వేర్ ఏ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఆర్ సస్పెక్టెడ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఈజ్ ఫార్వర్డెడ్ టు మెజిస్ట్రేట్. సచ్ మెజిస్ట్రేట్ మే ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ సచ్ పర్సన్ ఇన్ సచ్ కస్టడీ హ్యాజ్ ఈ థింక్ ఫిట్ ఫర్ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 15 days in the whole where such magistrate is judicial magistrate and 7 days in the whole where such మెజిస్ట్రేట్ ఇది అని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఉంటాయి. సో ఇక్కడ పర్సన్స్ ఎవరు అక్యూజ్ అయినాడు ఆ సస్పెక్ట్ ఎవరైతే అయినాడో కమిషన్కి చూసుకుంటాం. అఫెన్సెస్ ఏమున్నాయని చూసుకుంటాము. అది ఫార్వర్డ్ ఎవరు చేస్తారు మెజిస్ట్రేట్కి ఫార్వర్డ్ చేస్తారు. ఆ మెజిస్ట్రేట్ వచ్చేసి ఆథరైజ్ ఉంటుంది. ఎవరన్నా డిటెన్షన్ చేయాలనుకుంటే పర్సన్ని డిటెన్షన్ చేయాలనుకుంటే కస్టడీలో పెట్టుకుంటాడు ఒక నాట్ 15 days నాట్ ఎక్సీడింగ్ 15 days హోల్ వేర్ సచ్ మెజిస్ట్రేట్ ఈ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అయితే 7 days హోల్ మెజిస్ట్రేట్ హీ దెన్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయితే. సో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అయితే ఒక 15 days వరకు ఆ పర్సన్ని డిటైన్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయితే ఒక 7 days వరకు పెట్టుకోవచ్చు ఆ పర్సన్ని డిటెన్షన్లో. నెక్స్ట్ ఎవరు అక్యూజ్ చేసిన పర్సన్కి సంబంధించి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అయితే 15 days, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయితే 7 days. Provided that way the magistrate consider that the detention of such person is unnecessary. ఒకవేళ అతన్ని పెట్టుకోవడం కూడా అన్నెసెసరీ అనుకుంటే ఈ షెల్ ఆర్డర్ ఫర్ సచ్ పర్సన్ టు ఫార్వర్డ్ టు స్పెషల్ కోర్ట్ హ్యావింగ్ జ్యూడిక్షన్. సో ఆ జ్యూడిక్షన్కి అయితే స్పెషల్ కోర్ట్ ఉందో ఆ పర్సన్ ఆ స్పెషల్ కోర్ట్కి పంపించి ఆ యాదో ఒకటి తేల్చి పంపేయండి బాబు అని చెప్తారు. సో డిటెన్షన్ చేసి మళ్ళీ ఫుడ్ పెట్టి టిఫిన్ పెట్టి అవన్నీ వేస్ట్ అనుకుంటే. నెక్స్ట్ the special court may exercise in relation to any person forward it to under class B thus try to same powers which magistrate having jurisdiction case in relation to accused person who can forward to them in ఎవరైనా అక్యూజ్డ్ పర్సన్ ఉంటే వాళ్ళని కూడా ఫార్వర్డ్ చేస్తుంది స్పెషల్ కోర్ట్కి. అండ్ ఏ స్పెషల్ కోర్ట్ మే అపాన్ పర్సువల్ టు ద పోలీస్ రిపోర్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ అపాన్ కంప్లైంట్స్ ఆన్ దిస్ బిహాఫ్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ వితౌట్ అక్యూజ్డ్ బీయింగ్ కమిటెడ్ టు ఇట్ ట్రయల్. సో ఏమన్నా మనకి పోలీస్ యొక్క ఛార్జ్ షీట్ రిపోర్ట్లు ఉన్నాయనుకొని వాళ్ళు అఫెన్స్ చేసిన క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంటే మనం సపరేట్గా ట్రయల్ని చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అక్యూజ్ తీసుకుంటాము వాళ్ళు కాగ్నిజెన్స్ అఫెన్స్ అని. వెన్ ట్రయింగ్ అన్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ ఏ స్పెషల్ కోర్ట్ మే ఆల్సో ట్రై an offence other than offence under this act which is accused may under the code of criminal procedure. So the be same charges. So criminal procedure charge of prosecution చూసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ స్పీడీ ట్రయల్. సో స్పీడీ ట్రయల్ కోసం ప్రొవైడ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్పెషల్ కోర్ట్ని పెట్టింది. పనిషబుల్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 విత్ ఇంప్రిజన్మెంట్ 2 years ఆర్ మోర్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ బై నోటిఫికేషన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ డెసిగ్నేటెడ్. ఎన్ని కోర్టుని పెట్టుకోవచ్చు యాజ్ మే థింక్ యాజ్ ఎన్ని కోర్టులైనా పెట్టుకోవచ్చు. సో యాజ్ మే స్పెషల్ కోర్ట్స్ యాజ్ మే బి నెసెసరీ ఎన్ని కావాలంటే అన్ని పెడుతుంది. నెక్స్ట్ 31 Raha Marketing and Consultant Limited incorporated under the Companies Act 2013 had made political contribution. ఏం చేసినాడు పొలిటికల్ కాంట్రిబ్యూషన్ చేసినాడు అమౌంటింగ్ టు 1 lakh to పొలిటికల్ పార్టీస్కి రిజిస్టర్ అండర్ సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కి. ద స్టాట్యూటరీ ఆర్డర్ ఆఫ్ ద కంపెనీ వైల్ రివ్యూయింగ్ ద డొనేషన్స్ మేడ్ టు ద సెడ్ పొలిటికల్ పార్టీ ఫౌండ్ దట్ నో పేపర్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పేపర్ యాక్ట్ 1951కి స్టాట్యూటరీ ఆర్డర్ ఆఫ్ కంపెనీ సంబంధించి while reviewing the donations made to the
పొలిటికల్ పార్టీ ఫౌండ్ దట్ నో ప్రాపర్ బోర్డ్ రిజల్యూషన్స్ ఏమి బోర్డ్ రిజల్యూషన్ని పాస్ చేయలేదంట ఫర్ అథరైజింగ్ ద డొనేషన్స్ వాస్ మేడ్ సిన్స్ దెర్ ఈజ్ ఎ కాంట్రవెన్షన్ ఆఫ్ ద అప్లికబుల్ ప్రొవిజన్ ఇట్ ఈజ్ ఇంపరేటివ్ దట్ ద డైరెక్టర్ ఆఫ్ రీహా మార్కెటింగ్ కన్సల్టెంట్ లిమిటెడ్ వుడ్ బి లయబుల్ టు బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ వచ్చేసి 6 months ఇంప్రిజన్మెంట్కి వచ్చింది అండ్ ఫైన్ వచ్చేసి 5 terms వేసినారు కాంట్రిబ్యూషన్ ఏదైతే మేము చేసినా అంత యు ఆర్ రిక్వైర్డ్ టు చూస్ ద కరెక్ట్ ఆప్షన్ విచ్ ఇండికేట్ దట్ కేటగిరీ అండర్ విచ్ అఫెన్స్ కమిటెడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ విల్ ఫాల్ అండర్ ద అప్లికబుల్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీ ఇది కాగ్నిజబుల్కి వస్తుంది నాన్ కాగ్నిజబుల్ వస్తుంది నాన్ కాంపౌండబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లోకి వస్తుంది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే విచ్ ఈజ్ బెయిలబుల్ నువ్వు ఏదో ఒక యాక్ట్ని ఒక రూల్ని ఒక నోటిఫికేషన్ని ఫాలో కాకుంటే అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లోకి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 ద అడ్జుడికేటింగ్ ఆఫీసర్ బై అడ్జుడికేటింగ్ పెనాల్టీ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఇది అపాయింటెడ్ బై ఎవరు అపాయింట్ చేస్తాడు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అడ్జుడికేటింగ్ ఆఫీసర్ని ఫర్ అడ్జుడికేటింగ్ ద పెనాల్టీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 ట్రయల్ ఆఫ్ అన్ అఫెన్స్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ అండ్ కంపెనీస్ యాక్ట్ బై స్పెషల్ కోర్ట్ షెల్ బీ ఆఫ్ సచ్ అఫెన్స్ ఎవరు చూసుకుంటారు విచ్ ఈజ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్స్ నాట్ ఎక్సీడింగ్ 3 years సో నాట్ ఎక్సీడింగ్ 3 years ఉన్న వాటిని మనం ట్రయల్ కేసాము స్పెషల్ కోర్టులో నెక్స్ట్ 34th క్వశ్చన్ ప్రోగ్రెసివ్ లిమిటెడ్ వాజ్ incorporated with charitable object under section 8 of Companies Act 2013. However, the company made default in complying with the requirement relating to the formation of company with charitable object, whether this offence is compoundable offence or ప్రొవిజన్స్కి సంబంధించి సో ఏం ప్రాబ్లం వచ్చింది రిలేటింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీకి సంబంధించి డిఫాల్ట్ చేసినారు ఏది ఫార్మేషన్ ఆఫ్ కంపెనీకి సంబంధించి డిఫాల్ట్ చేసినారు సెక్షన్ 8 subsection 11 వితౌట్ ప్రిజుడిస్ టు ఎనీ అదర్ యాక్ట్కి సంబంధించి అది అమౌంట్ అనేది 10 lakhs ఆర్ అది కానీ అఫెన్స్ వస్తే 10 lakhs నుంచి 1 crore వరకు పెనాల్టీ ఉంటుంది కంపెనీకి పర్సన్స్కి వచ్చేసి 25,000 నుంచి 25 lakhs దాకా ఉంటుంది నౌ సెక్షన్ 8 subsection 11 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 provide that if a company makes any default in complying with any of the requirement laid down in section 8 section 8 లో ఉన్నటి వాటికి ప్రకారంగా చూసుకుంటే ద కంపెనీ షెల్ వితౌట్ ప్రిజుడిస్ టు ఎనీ అదర్ యాక్షన్స్ ఏ యాక్షన్స్ చూడకుండా అండర్ దిస్ ప్రొవిజన్స్ టు దిస్ సెక్షన్స్ బీ పనిషబుల్ విత్ ఫైన్ విచ్ షెల్ నాట్ బి లెస్ దెన్ 10 lakh రూపీ సో ఏం చేస్తున్నాం సెక్షన్ 8 subsection 11 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2011 ప్రకారంగా ప్రొవైడ్ చేసింది దట్ ఇఫ్ ఏ కంపెనీ అనేది డిఫాల్ట్ చేసింటే ఏది కంప్లై కావడానికి రిక్వైర్మెంట్ ఆఫ్ సెక్షన్ 8 కంప్లై కావడానికి ద కంపెనీ అనేది షెల్ వితౌట్ ప్రిజుడిస్ టు ఎనీ అదర్ యాక్షన్స్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ బీ పనిషబుల్ విత్ ఫైన్ విచ్ షెల్ నాట్ బి లెస్ దెన్ 10 lakh రూపీ బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 1 crore ఎంత ఫైన్ వేస్తాం మనం 10 lakhs నుంచి 1 crore వరకు పెనాల్టీ వేస్తారు అండ్ డైరెక్టర్కి వచ్చేసి ఎవరి ఆఫీసర్ ఆఫ్ కంపెనీకి డిఫాల్ట్ వచ్చేసి ఉంటే 25,000 నుంచి 25 lakhs దాకా పెనాల్టీ వేస్తాము కంపెనీ అనేది డిఫాల్ట్ ఉంటే ఏవి కంప్లై కాకుంటే ఏమన్నా కంప్లై కాకుంటే ఎనీ రిక్వైర్మెంట్ ఇది కంప్లై కాకుంటే ఎనీ రిక్వైర్మెంట్ లెట్ డౌన్ ఇన్ సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీకి సంబంధించి సో సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ కన్నా కంప్లై కాకుంటే డిఫాల్ట్గా ఉంటే అది వితౌట్ ప్రిజుడిస్ టు ఎనీ అదర్ యాక్షన్కి సంబంధించి వేరే యాక్షన్స్ ఏమి పట్టించుకోకుండా మనం కంపెనీకి ఏమో 10 lakhs నుంచి అంతా 10 lakhs నుంచి 1 crore వరకు పెనాల్టీ వేస్తాము అండ్ డైరెక్టర్కి అయితే లెస్ దెన్ 25,000 నుంచి 25 lakhs దాకా పెనాల్టీ వేస్తాము ప్రొవైడెడ్ దట్ వెన్ ఇట్ ప్రూవ్డ్ దట్ ద అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ వర్ కండక్టెడ్ ఇన్ ఫార్లెంట్ ఏమి ఒకవేళ అది వితౌట్ ప్రిజుడిస్ అయితే ఇది ఒకవేళ అది ఫౌండ్ ఫ్రాడ్లెంట్లీ అయితే ఎవ్రీ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ షెల్ బి లయబుల్ అండర్ సెక్షన్ 447 సో 447 లాగా పనిష్మెంట్ పడుతుంది నెక్స్ట్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ వెదర్ కమిటెడ్ బై a company or any officer thereof not being an offence punishable with imprisonment only or punishable with imprisonment and also with a fine or maybe either by before or after the institution of prosecution by compounding by them so offence అనేది పనిషబుల్ అని అనుకోని ఈ యాక్ట్లో వాళ్ళకి అఫెన్స్ అనేది పనిషబుల్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఆర్ ఇంప్రిజన్మెంట్తో పాటు ఫైన్ ఉంటుంది ఆర్ బోత్ కూడా వేయచ్చు నా అఫెన్సెస్ కంపౌండబుల్ ఎవరు అఫెన్సెస్ కంపౌండబుల్ చేస్తారంటే ఎన్సిఎల్టీ అనుకోండి ఓన్లీ ఫార్మేషన్ వరకు చూస్తుంది సో ఫార్మేషన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయనుకోండి రిలేటింగ్ టు ఫార్మేషన్కి సంబంధించి డిఫాల్ట్ ఉంటే ఆఫ్ కంపెనీ చారిటబుల్ ఆబ్జెక్టివ్ ఉండి అట్లాంటి కేసులు ఎన్సిఎల్టీ చూసుకుంటుంది ఒకవేళ ఆర్డీ రీజనల్ డైరెక్టర్ ఎప్పుడు చూసుకుంటారంటే డిఫాల్ట్ ఉంది ఇది ఎవరు ఒక ఆఫీసర్ డిఫాల్ట్ బై ద ఆఫీసర్ కంపెనీ డిఫాల్ట్ ఉంటే
చారిటబుల్ ఆబ్జెక్టివ్స్కి ఎన్సిఎల్టీ డీల్ చేస్తుంది. ఒకవేళ ఆఫీసర్ కన్నా డిఫాల్ట్ ఉంటే రీజనల్ డైరెక్టర్ చూసుకుంటాడు. రిలేటింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ కంపెనీకి సంబంధించి చారిటబుల్కి వీళ్ళకి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫైన్ కూడా ఉంటుంది. ఇంపోజ్ ఫర్ డస్ నాట్ ఎక్సీడ్ 25 lakhs వరకు వేస్తారు. నెక్స్ట్ ఎనీ ఆఫీసర్ ఆథరైజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ఆఫీసర్కి సంబంధించి ఆథరైజ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. టీమ్ లిమిటెడ్ is undergoing corporate insolvency resolution process CRP under the jurisdiction of National Company Law Tribunal NCLT Delhi ki. During the CRP process, the resolution professional need the assistance of the district collector due to non-cooperation from the director of Team Limited to take control of all properties, books of accounts, all other documents, and has approached NCLT Delhi regarding this matter. In the meanwhile, Team Limited applied the High Court objecting the assistance from the district collector. So కంపెనీ అనేది సిఆర్పి ప్రాసెస్కి పోయింది జ్యూడిక్షన్ ఎన్సిఎల్టీ దగ్గర. డ్యూరింగ్ ద సిఆర్పి ప్రాసెస్లో రిజర్వేషన్ ప్రొఫెషనల్ వచ్చేసి అసిస్టెంట్ని తీసుకుంటున్న డైరెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి నాన్ కోఆపరేషన్ ఆఫ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ టీమ్ లిమిటెడ్కి టేక్ కంట్రోల్ ఆల్ ప్రాపర్టీని తీసుకున్నారు, బుక్స్ ఆఫ్ అకౌంట్ని తీసుకున్నారు, అదర్ డాక్యుమెంట్ని తీసుకున్నారు అండ్ అప్రోచాము ఎన్సిఎల్టీ ఢిల్లీకి రిగార్డింగ్ దిస్ మ్యాటర్కి సంబంధించి. ఇన్ ద మీన్ వైల్ టీమ్ లిమిటెడ్ అప్లైడ్ విత్ హైకోర్ట్ ఆబ్జెక్టింగ్ ద అసిస్టెంట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సంబంధించి. సో అప్లై చేసుకున్నాము హైకోర్టుకి ఆబ్జెక్షన్కి, ఆ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి అసిస్టెన్స్కి. సో ఇక్కడ ఏం జరిగిందంటే నెక్స్ట్ రిఫరింగ్ టు ద పోయిన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఎగ్జామిన్ వెదర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ కెన్ డినై ద రిక్వెస్ట్ ఆఫ్ ఎన్సిఎల్టీ ఢిల్లీ అండ్ ఫర్దర్ కమెంట్ వెదర్ హైకోర్ట్ హ్యాస్ పవర్ టు క్వశ్చన్ ద యాక్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సిఆర్పి ప్రాసెస్ జరుగుతున్నాయి, ఎన్సిఎల్టీ వచ్చింది ఎక్కడ డూయింగ్ ద సిఆర్పి ప్రాసెస్లో రిజర్వేషన్ ప్రొఫెషన్ అనేవాళ్ళు అసిస్టెంట్కి నీడ్ ద అసిస్టెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క అసిస్టెన్స్ కావాల్సి ఉంది. బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏమో కొన్ని ప్రాపర్టీస్ని తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క కోఆపరేషన్ కావాలి. బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏమో అతను రావడం లేదు. టీమ్ లిమిటెడ్ అప్లైడ్ విత్ హైకోర్టుకి అబ్జెక్షన్స్ ఆఫ్ అసిస్టెన్స్. సో అసిస్టెన్స్ ఇవ్వడం లేదని హైకోర్టుకి పోయినారు. ఇప్పుడు ఏం చెప్పాలంటే పవర్ టు సీక్ అసిస్టెన్స్ ఆఫ్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దట్ ఈస్ ఎక్సెట్రా సెక్షన్ 429 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. ద ట్రిబ్యునల్ మే ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఫర్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ద ఐబీసీ. సో ఒక ట్రిబ్యునల్ అనేది వైండింగ్ అప్లో కానీ ఆ ఐబీసీలో కానీ ఏదైనా కంపెనీని వైండింగ్ అప్ చేస్తున్నా ప్రొసీడింగ్స్ ఐబీసీ చేస్తున్నా కానీ ఇన్ ఆర్డర్ టు టేక్ ఇన్ టు కస్టడీ ఆర్ అండర్ ఇట్స్ కంట్రోల్ ఆర్ ప్రాపర్టీస్ ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ ఇన్ రిక్వెస్ట్ ఇన్ రైటింగ్ టు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్కి కానీ ఆర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కి కానీ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కానీ ఆర్ ఇన్ రైటింగ్ ప్రాపర్టీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్ of such company under this act or corporate person under the said code are situated or found to take possession of their and chief metropolitan magistrate kani a chief judicial magistrate kani or district collector kani has case may be shall on such request being made by him take possession of such property, books, accounts or other documents and cause the same entrusted to the tribunal and other person authorized by it. So authorization power shall for the purpose of securing compliance with provisions of subsection 1 chief metropolitan magistrate or chief judicial magistrate or district collector may take or cause be taken such steps and use or cause to be used for such forces as may in his opinion be necessary. Next, no act of chief metropolitan magistrate or chief judicial magistrate or district collector done in pursuance of this section shall be called in question of any court or before any authority of any grounds whatever. So referring to above, district collector cannot deny the request of NCLT. So NCLT యొక్క రిక్వెస్ట్ని డినై చేయకూడదు అండ్ ఢిల్లీ అండ్ ద హైకోర్ట్ హ్యాస్ నో పవర్ టు క్వశ్చన్ ద యాక్ట్ ఆఫ్ ఒకవేళ అతను డిస్ట్రిక్ట్ కలెక్టర్ కన్నా యాక్సెప్ట్ చేయకుంటే హైకోర్టుకి ఎటువంటి పవర్స్ అనేది లేవు. ఇది ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్ ఎలిమెంటరీ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్.